ప్రియులారా, ఎవరైనా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఫోర్స్ ఎవరైనా చేశారా? మీకు మీరుగానే వచ్చారా? నాకు నేనుగానే వచ్చానన్నవారు రేజ్ యువర్ హ్యాండ్స్. నాకు నేనుగా వచ్చాను అన్నవారు. వాక్యం నేర్చుకోవటానికి, కొన్ని మంచి విషయాలు నేను గ్రహించడానికి నాకు నేనుగా వచ్చానన్నవారే మీరందరూ. థ్యాంక్ యూ. ఈరోజు నా అంశం ఏంటంటే, యవనస్తులారా మీ విశేషం ఏమిటి అనేటువంటి ఒక టైటిల్ మీద నేను లెసన్ ఇస్తాను. ఏంటి మన అంశం ఏంటి? యవనస్తులారా మీ విశేషం ఏమిటి, మీ ప్రత్యేకత ఏమిటి అనే దాని మీద మన టాపిక్ నడుస్తుంది. ఈ టాపిక్ విషయమై 3 విషయాలు నేర్పుతాను. ఎన్ని విషయాలు? 1, యవనస్తులకు ఉండవలసింది పరిశుద్ధత. చెప్పండి. 2, యవనస్తులకు ఉండవలసింది దేవుని కాడి మోయుట. 3, యవనస్తులకు ఉండవలసింది మాదిరికరమైన జీవితం. ఈ 3 విషయాలు నేను మీకు 1 గంట లోపు, అంటే 1:20 నిమిషాల్లో నేను మీకు సబ్జెక్ట్ ఇస్తాను. వినటానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా? మంచిది. మీరు మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే అవి మీ దగ్గరే పెట్టుకోండి, చెవులు మాత్రం వాక్యానికి ఇవ్వండి. ఓకేనా? ఒక ప్రొఫెసర్ అడుగుతున్నాడు, చదువు పూర్తయింది. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళిపోయే టైంలో ప్రొఫెసర్ అడుగుతున్నాడు, ఏమని? బాబు, నీ చదువు పూర్తయింది కదా, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగితే ఆ అబ్బాయి అంటున్నాడు, నా చదువుకు తగ్గట్లు మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాను సార్ అన్నాడు. ప్రొఫెసర్ చెప్పారు, నీవనుకున్నట్లుగానే మంచి ఉద్యోగం వచ్చింది ఇండియాలో, వెల్ సెటిల్డ్, నువ్వు బాగా స్థిరపరచబడ్డావు, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. ఏం లేదు సార్, మరి జాబ్ వచ్చింది కాబట్టి పేరెంట్స్ చెప్పినట్లుగా వివాహం చేసుకుంటాను సార్ అన్నాడు. వెరీ గుడ్. గుణవతి రూపవతి అయిన ఒక అమ్మాయిని మీ పేరెంట్స్ ఇచ్చి నీకు పెళ్లి చేశారు, పెళ్లి కూడా అయ్యింది, ఇప్పుడేం చేస్తావు అని అడిగాడు. ఏముంది సార్, ఒక సొంత ఇల్లు కట్టుకుంటాను, భార్య ఉంది కాబట్టి, ఉద్యోగం ఉంది కాబట్టి ఒక మంచి గృహం కట్టుకుంటాను అన్నాడు. వెరీ గుడ్. మీ కాలనీలోనే అందరికంటే టాప్ గృహాన్ని కట్టుకున్నావు, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అన్నాడు. ఏముంది సార్, కాలక్రమేణా పిల్లలు పుడతారు కదా సార్, పిల్లలు కూడా పుట్టారు, కొడుకు కూతురు, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి, వారికి మంచి వివాహాలు చేసి, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ వారికి ఇచ్చి మంచి పేరెంట్స్గా నేను ప్రూవ్ చేసుకుంటాను సార్ అన్నాడు. వెరీ గుడ్. నీ పిల్లలు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మంచి వివాహాలు అయినాయి, వారు బాగా సెటిల్ అయ్యారు, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అన్నాడు. ఏముంది సార్, మరి వృద్ధాప్యం మీదకి వస్తుంది కాబట్టి జాబ్ రిటైర్మెంట్ అవుతాను సార్. సరే, రిటైర్మెంట్ కూడా అయ్యావు, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. ఏముంది సార్, ఎవరైనా మరణిస్తాం కదా సార్, ఇక మరణిస్తాం, ఏదో ఒక రోజు మరణం వస్తుంది కదా, బ్రతికుంటే ఇవన్నీ చేస్తాను, లేకుంటే మరణం వస్తే చనిపోతాను సార్ అన్నాడు. ఇంతేనా, ఇంకేమైనా ఉందా నీ దగ్గర నేను తెలుసుకోవాల్సిందే అని అడిగాడు ప్రొఫెసర్. ఎవరైనా ఇంతే కదా సార్, పుట్టిన దగ్గర నుండి మరణం వరకు ఇదే కదా జీవితం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది లోకములో యవనస్తులకు ఉన్నటువంటి ప్రత్యేకత. గాలి తిరుగులు తిరగకుండా, ప్రజలందరితో వచ్చి ఇలాంటి వాడు ఎందుకు పుట్టాడు, వీడిని కన్న తల్లిదండ్రులు ఎవరు వాళ్ళు అని దూషింపబడకుండా అందరితో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ ప్రత్యేకమైన మంచి విషయాలలో నాణ్యత కలిగి ఉంటారు లోకస్తులు. నేను నిన్ను అడుగుతున్నాను, నీ ప్రత్యేకత ఏమిటి? నీవు దేవుడు తన స్వరక్తమిచ్చి కొనిన సంఘములకు వచ్చావు.
ఎక్కడికి వచ్చావు? చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, చూసారా, దేవుడు తన స్వరక్తమిచ్చి కొనిన సంఘం. దాన్ని చూడండి, ఎక్కడికి వచ్చాం మనం? దేవుడు తన స్వరక్తమిచ్చి కొనిన సంఘములకు వచ్చాం. మరి నేను అడుగుతున్నాను, నీ ప్రత్యేకత ఏమిటి? నీ ప్రత్యేకత ఏమిటి? సహోదరులారా, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, మంచి పాఠమేనా ఇది? మిమ్మల్ని ఆలోచింప చేస్తుందా? మీరు కూడా మంచి చదువుకొని ఇంతకుముందు ఆ స్టూడెంట్ చెప్పిన ఆన్సర్సే మీ దగ్గర ఉన్నాయా? లేకపోతే ప్రభునందు మీకంటూ ఏమైనా ఒక ప్రత్యేకమైన యాంబిషన్, ప్రత్యేకమైన ఒక లక్ష్యం, ప్రత్యేకమైన ఒక గురి ఏమైనా ఉందా? చెప్పండి. ఎవరికైనా ఉంటే చెప్పండి. నా వరకు అయితే క్రీస్తును నా స్వరక్షకునిగా అంగీకరింపక మునుపు ఆ ప్రొఫెసర్ వేటికి సమాధానం చెప్పాడో అవే సమాధానం నా దగ్గర ఉండేవి. కానీ వన్స్ ఆఫ్ అ టైం 1998 నేను ఒకేసారి ప్రభు చేత ఆకర్షించబడ్డాను. నడి రోడ్డులో ప్రాణాలు పోతున్న ఆ సిచ్యువేషన్లో నా స్నేహితులందరూ రౌడీ షీటర్స్. నా స్నేహితులందరూ నిన్నగాక మొన్న ఒక వారం రోజుల కిందట ఏలూరులో ఒక రౌడీ షీటర్గా ఉన్న అతను చనిపోయాడు. అతనితో నేను కలిసి తిరిగాను. ఆ క్షణంలో నేను ప్రభు చేత ఆకర్షించబడ్డాను. అప్పుడు నాకు ఇంటర్మీడియట్ పూర్తయింది. మేబీ ఒక 97, అంటే నాకు దగ్గర కొంత ఇంటర్మీడియట్ మీద నేను రెగ్యులర్ స్టూడెంట్ని కాలేకపోయాను. ఎందుకంటే నాకు చెడ్డ సహవాసం వల్ల రెగ్యులర్ స్టూడెంట్ని కాను. ఆ టైంలో నేను ప్రభు చేత ఆకర్షించబడ్డాను. ఆ తర్వాత నా యాంబిషన్ మారింది, నా లక్ష్యం మారింది, నా గురి మారింది. ఈ లోకంలో ఈ దేహం కొరకు మనం ఏది చేసినా అది మన్నైపోతుంది. నాతో ఏదీ తిరిగి రాదు. నాతో తిరిగి రాని దాని కొరకు నేను బ్రతకకూడదు. నాకంటూ ఒక లక్ష్యం ఉండాలి, నాకంటూ ఒక గురి ఉండాలి. అదేమిటంటే మరణము తర్వాత కూడా నాకు ప్రయోజనకరంగా ఉండాలి, మరణం తర్వాత కూడా నేను లబ్ధి పొందాలి. అటువంటిది ఏముంది అని ప్రభు దగ్గర నేర్చుకొని నా క్రైస్తవ జీవితంలో నేను ముందు కొనసాగుతున్నాను. సహోదరులారా, నీ ప్రత్యేకత, నీ విశేషం ఏంటి? నా ప్రియుని విశేషం చెప్పనా? పరమగీతాలు 2వ అధ్యాయము, పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనం చూద్దామా? పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం సొలొమోను గారు చెప్తున్నారు. చూడండి, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఎలా ఉన్నాడంటే యేసు ప్రభు, మా తీలేదా? తీసారా? నన్ను చూడండి. అడవి వృక్షములు ఎలా ఉంటాయి? చిందరవందరగా ఉంటాయి. అడవి అంటేనే దారి తెన్ను కనపడదు. అలాంటి చెట్ల మధ్యన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంట? ఒక జల్దరు వృక్షం వలె. జల్దరు అంటే యాపిల్ చెట్టు. యాపిల్ చెట్టు ఎలా ఉంటుంది? ఇలా ఎదిగి కొమ్మలన్నీ నేలకి రాలిపోతాయి. ఎందుకంటే బరువైన కాయలు ఉండడం వలన కొమ్మలన్నీ నేలకు రెడ్డిష్, ఎల్లో, గ్రీన్ షేడ్. దశ మారుతున్న కొద్ది కాయ రూపం మారుతుంటుంది కదా. ఆ రకరకాల రంగులతో, ఫలాలతో, గ్రీన్, రెడ్, ఎల్లో, ఆ చెట్టు చూస్తే ఎంత అందంగా ఉందో సొలొమోను గారు అంటున్నారు, నా ప్రభువైన క్రీస్తు అలా ఉన్నాడు అని చెప్తున్నాడు. అది ఆయన విశేషం, క్రీస్తు ప్రభులో ఉన్న విశేషం. మీకు ఒక విషయం తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారిలో నేను చెప్పిన పరిశుద్ధత ఆయన ప్రత్యేకత, దేవుని కాడి మోయట ఆయన ప్రత్యేకత. యేసుక్రీస్తు వారిలో మరొక ప్రత్యేకతే మాదిరి.
ఆయన మాదిరి. ఈ 3 లక్షణాలు మన ప్రభుని యేసుక్రీస్తు వారిలో చూస్తాం. మరి ఏ భక్తుని టచ్ చేయగలదు మనం? మన రక్షకుడైన క్రీస్తు ప్రభుని టచ్ చేస్తే చాలు, మన జీవితం ప్రభావితం చెందుద్ది, మన జీవితం రూపాంతరం చెందుద్ది. యవనస్తులారా, మీకున్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? దేవుడు శిశువులు ఉన్నారు, బాలురు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు కదా ప్రియులారా. ఈ 3 దశల్లో ఎవరిని పాపం విషయంలో బాధ్యులుగా ఎంచుతున్నాడు? ఎవరు చెప్పగలరు? శిశువులు ఉన్నారు, బాలురు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఈ నలుగురిలో దేవుడు పాపం విషయంలో ఎవరిని రెస్పాన్సిబిలిటీ పర్సన్స్గా, బాధ్యులుగా ఎవరిని ఎంచుతున్నాడు? అమ్మా, రిఫరెన్స్ ఏది? ఏ శిశువులకి పాపం లేదా? బాలురికి పాపం లేదా? లేదు. ఎక్కడ నుండి మనిషిని దేవుడు పాపం విషయంలో బాధ్యతలుగా ఎంచుతున్నాడో ఈరోజు నేను కొన్ని విషయాలు చూపిస్తా, యవన ప్రాధాన్యతను తెలుసుకోవడానికి. నాతో పాటు చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం తీసారా? చూడండి, నేను చదువుతాను. ఆదికాండం 8వ అధ్యాయం 21వ. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే యూత్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే చూసుకోండి. ఎప్పటి నుండి దేవుడు నరుల హృదయాలోచన చెడ్డది అంటున్నాడు? యవ్వన ప్రాయము నుండి, యూత్. ఓకేనండి. మరొక రిఫరెన్స్ ఇస్తాను చూడండి. మరొక రిఫరెన్స్ కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం. త్వరగా, టైం లేదు. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 25వ 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 25వ అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడ ఏముందో? నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. ఏ పాపములు అంటే? దేవుడైన యెహోవా నోవాహు గారితో మాట్లాడుతున్న సందర్భం కానీ, దావీదు గారు మాట్లాడుతున్న ఈ సందర్భం కానీ మనం చూస్తే శిశువులకు, బాలులకు ఏం లేదు? పాపం లేదు. ఉందా? మీకైనా డౌట్ ఉందా? ఈ 2 వచనాలు బట్టి చూస్తే బాలురికి, శిశువులకి ఏం లేదు? పాపం లేదు. బాల్యము నుండి నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకొనకము అంటే ఇక్కడ కూడా మీరు ఇంగ్లీష్ బైబిల్ రిఫరెన్స్ చూస్తే యూత్, నా యవ్వన పాపములను జ్ఞాపకం చేసుకొనకు అని ఉంటుంది ఇక్కడ కూడా. ఓకేనా? అంటే యవ్వన కాలం నుండి పాపం విషయంలో వారిని దేవుడు బాధ్యులుగా ఎంచుతున్నాడు. అందుకనే యవ్వనము ఎంత ప్రధానమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. చెప్పండి నాతో పాటు, యవ్వనం ఏంటి? ప్రాధాన్యమైనది, ప్రమాదకరమైనది కూడా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తిపము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. 9వ వచనం బ్రదర్, 562 పేజ్ నెంబర్. ఏ వయసు నుండి దేవుడు పరిగణలోకి తీసుకుంటానంటున్నాడు? యవన కాలం. యవనుడా, నీ హృదయము చొప్పున, నీ మనసు ఇష్టం చొప్పున, నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో, అయితే ఒకరోజు నేను వీటన్నిటిని బట్టి నేను తీర్పులోనికి తీసుకుని వస్తాను. కంట్రోల్ చేయొచ్చుగా? నన్ను చూడండి, కంట్రోల్ చేయొచ్చుగా? ఇప్పుడు అక్కడ మొబైల్ ఉంది, నేను కంట్రోల్ చేయొచ్చా? లేకపోతే దాని ఇష్టం వచ్చినట్టు నడుస్తుందా? ఇప్పుడు ఇది స్పీకర్ ఉంది, హై పెట్టుకోవచ్చు, స్లో పెట్టుకోవచ్చు. నా చేతిలో ఉందా రిమోట్? దీని చేతిలో ఉందా? ఇది చెప్పినట్టు నేను వినాలా, నేను చెప్పినట్టు ఇది వినాలా? ల్యాప్టాప్ ఉంది, నేను చెప్పినట్టు వినాలా, లేదా అది చెప్పినట్టు నేను వినాలా? నీ చేతిలో బైక్ ఉంది, బైక్ చెప్పినట్టు నువ్వు వినాలా, నువ్వు చెప్పినట్టు బైక్ వినాలా? చెప్పండి. మనం చెప్పినట్టే బైక్ వినాలి. ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది, నువ్వు చెప్పినట్టు ఫ్లైట్ వినాలా, ఫ్లైట్ చెప్పినట్టు నువ్వు వినాలా? మనం చెప్పినట్టే వస్తువులు వింటున్నాయి, నువ్వు వస్తువు కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు వస్తువు కాదు. ఎవరు నువ్వు? సాక్షాత్తు దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఎవరు మనం? చెప్పండి, ఎవరు మనం? వస్తువులమా? కాదు. సృష్టిలో వస్తువులు ఉన్నాయా? ఉన్నాయి. ఆ వస్తువు కాదు నువ్వు. సృష్టిలో మనలాగా ఇంకా అనేకమైన జీవరాశులు ఉన్నాయా? ఉన్నాయి. పక్షులు, నేల మీద ప్రాకు పురుగులు, జంతువులు, ఆకాశ పక్షులు ఉన్నాయా? అవి కాదు నువ్వు. కోతివో ఒక యానిమల్ కాదు నువ్వు. ఎవరు నువ్వు? దేవుని పోలిక, దేవుని స్వరూపం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎవరన్నా నువ్వు? ఎవరు? దేవుని పోలిక. నన్ను చూడండి నాన్న, మనం దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే అర్థమేంటో తెలుసా? ఈమె ఒక రూపంలో ఉంది, నేను ఒక పోలికలో ఉన్నాను. నాలా మీరు ఎవరు లేరు, మీలా ఇక్కడ ఉన్నవారు ఎవరు లేరు. మరి మనం అందరూ దేవుని పోలిక, దేవుని స్వరూపం అయితే అందరూ ఒకేలా ఉండాలిగా. వేరే రూపాలు కలిగి ఉన్నామేంటి? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? గుర్తుపెట్టుకోండి, దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే దేవుడు ఏ పోలికలో ఉన్నాడు, దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడని యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడిందంటే దేవుడు ఆత్మ కనుక. చెప్పండి, ఎవరైనా? దేవుడు ఆత్మ కనుక. మరి ఇప్పుడు మనము ఆయన పోలిక, ఆయన స్వరూపమందు చేయబడినట్లయితే మనదే పోలిక, మనము కూడా ఆత్మలం. అందుకనే చనిపోయినప్పుడు మనము ధరించుకున్న దేహాన్ని
మట్టికి చేరుస్తాం. తాను దయచేసిన దేవుని వద్దకు ఆత్మ తిరిగి వెళ్ళిపోతుంది. మనం ఆత్మలం. గుర్తుపెట్టుకోండి, దేవుని పోలిక, దేవుని స్వరూపమైన ఆత్మగా నీవు నేను స్వేచ్ఛ కలిగిన వారం. ఎవరు మనం? దేవునికి ఏముంది? స్వేచ్ఛ ఉంది. ఆయన ఒక పని చేయొచ్చు అని అనుకుంటే చేయగలడు, వద్దు అనుకుంటే ఆయన అబద్ధం ఆడవచ్చు. ఆయన కానీ అబద్ధం ఆడనేరని స్వభావం అయింది. నేను అబద్ధం ఆడకూడదు, నా స్వభావం అంటున్నాడు ఆయన. నేను ద్వేషించవచ్చు కానీ ద్వేషించను, నేను ప్రేమ కలిగిన వాడిని, నా స్వభావమే ప్రేమాస్వరూపం, నా క్యారెక్టర్కి వ్యతిరేకంగా నేను ఏది చెయ్యను అన్నాడు ఆయన. ఆయనకి స్వేచ్ఛ ఉంది. ఆయన కోపపడవచ్చు కానీ కోపపడను, అది నా నేచర్ కాదు, నా స్వభావం కాదు అంటున్నాడు ఆయన. యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఏ విధమైన స్వేచ్ఛ కలిగిన వాడో నిన్ను నన్ను కూడా ఆయన అదే పోలికలో మనల్ని చేశాడు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. అంతేకాదు ఆయన నిత్యము జీవించువాడు. ఓకే, మనము కూడా నాశనము లేని ఆత్మను కలిగి ఉన్నాం. మనము నిత్యము జీవిస్తాం. అయితే నీవు తీసుకునే నిర్ణయాలను బట్టి, డెసిషన్స్ని బట్టి నిత్య శిక్షలోనో నిత్య జీవంలోనో జీవిస్తాం. ఓకే, ఇప్పుడు చెప్పు. యవనుడా, చదువుతాను ఇప్పుడు, చూడు 9వ వచనం. యవనుడా, నోరు మూసుకొని కాళ్ళు ముడుచుకొని నా యందు భయభక్తులు కలిగి ఉండు అని అంటే నువ్వు ఉండాలా, కానీ నేను రోబోగా చేయలేదు. ఆయన చేశాడండి అలాగా. యవనుడా, నీకు స్వేచ్ఛనిచ్చాను కాబట్టి, నీవు నా పోలిక నా స్వరూపం కాబట్టి నీ యవన మందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తానని మర్చిపోకు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. నాకు స్వేచ్ఛనిచ్చాడు అన్న వారి చేతులు ఎత్తండి. దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు. నేను ఆయన పోలిక, నేను ఆయన స్వరూపం, నేను రోబోను కాదు, నేను వస్తువును కాదు. చెప్పండి కదా, మనందరికీ స్వేచ్ఛ. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, ఆ స్వేచ్ఛని నీవు దేనికి ఉపయోగించుకుంటున్నావు? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం, 172 అండి పేజీ నెంబరు 172. పాత నిబంధన 172. పురుషులు, సహోదరులు, తమ్ముళ్ళు తొందరగా తీసుకోవాలి బైబిల్. పేజ్ నెంబర్ 172, 30వ అధ్యాయం 19వ వచనం చదువుతాను చూడండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఏముంచాడట ఆయన మన ఎదుట? ఇజ్రాయేలు ఎదుట ఏముంచాడంటున్నానా? ఏముంచాడ? జీవము ఉంచాడు. ఇదిగో చూడండి, జీవము ఉంచాను, మరణము నీ ముందుంచాను, ఆశీర్వాదం నీ ముందుంచాను, శాపము నీ ముందుంచాను. ఏది కోరుకుంటావో నీ ఇష్టం, కోరుకో. నీకు స్వేచ్ఛ ఉంది. ఏముంది తమ్ముడు? నీకేముంది? స్వేచ్ఛ ఉంది. నీ ఇష్టం, నువ్వు ఏది కోరుకుంటావో అది కోరుకో. మరణం కోరుకున్నావా? నేను నిన్ను అభ్యంతరపరచను, వెళ్ళు, అటువైపు వెళ్ళు. శాపం కోరుకున్నావా? నేను నిన్ను అభ్యంతరపరచను, వెళ్ళు, అటువైపు వెళ్ళు. నీ నిర్ణయాలు నేను గౌరవిస్తాను. ఎందుకో తెలుసా? నీవు నా పోలిక. చెప్పండి, మనం ఎవరి పోలిక? మనము దేవుని పోలిక, మనము దేవుని స్వరూపం కనుక నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జీవము, 2 మరణము, ఒకటి ఆశీర్వాదము, ఒకటి శాపం. నీకు ఏది కావాలో కోరుకో. ఉదాహరణకి ఒక ఆయన మామిడి పండ్లు ఆశతో మామిడి చెట్టు వేశాడట. దేవుడు అతనికి చేదు కాకరకాయలు పుట్టించాడట మామిడి చెట్టుకి. ఇప్పుడు దేవుడు మానవుని గౌరవించినట. ఏమని అడుగుతాడు? ఇదేంటయ్యా, నేను మామిడి చెట్టు వేసుకుంటే నువ్వేంటి కాకరకాయలు పుట్టించాడు మామిడి చెట్టుకి అని అడుగుతావు, అడగవా నువ్వు? అందుకని నిన్ను దేవుడు గౌరవించి నువ్వు మామిడి చెట్టు వేస్తే నీకేమిచ్చాడు? మామిడి ఫలాలు ఇచ్చాడు. చేదు కాకరకాయ వేసుకుంటే నీకేమిచ్చాడు? ఇప్పుడు చేదు కాకరకాయ ఇచ్చాడు. ఎందుకు చేదు కాకరకాయ నీకు ఇచ్చాడు? నువ్వు కాకరకాయ కావాలని కాకర విత్తనాలు విత్తావు కాబట్టి, నువ్వు మామిడికాయలు కావాలని తీపి మామిడికాయ విత్తనం వేసావు కాబట్టి తీపి మామిడికాయలు నీకు ఇచ్చాడు. దేవుడు నేను గౌరవిస్తున్నాడా లేదా? గుర్తుపెట్టుకో, యవన కాలమందు నువ్వు ఏది విత్తుతావో నీవు ఆ పంటే కోసుకుంటావు. నీవు తీపి మామిడికాయ విత్తి చేదు కాయలు కావాలి నాకు కాకరకాయ డాక్టర్ గారు తినమన్నాడు, కుదరదు. నీకు చేదు కాకరకాయ కావాలంటే చేదు విత్తనాలు విత్తుకో, తీపి మామిడికాయ కావాలంటే తీపి మామిడికాయ విత్తుకో. అంతేనా బ్రదర్? అంతేనా? అదేవిధంగా ఆ ఎగ్జాంపుల్ దీనికి ఇక్కడ అప్లై చేద్దాం. ఏమంటున్నాడు ఆయన? నీ ముందు జీవము ఉంచాను, మరణము ఉంచాను, ఆశీర్వాదం ఉంచాను, శాపం ఉంచాను. నీకేది కావాలి అమ్మ? నీకేది కావాలి? ఆయనకి డౌట్ వచ్చింది. సార్ అలా కాదు, నేను ఏది కోరుకోవాలో నీవే చెప్పు అని దేవుడిని అడిగాడు. దేవుడిని అడిగితే ఆయన ఏమంటున్నాడు చూడండి అక్కడ 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుడిని అడిగితే ఏం కోరుకోమంటున్నాడు? నాకు డౌట్ వచ్చింది. ఇది మంచిది, అది నాకు తెలియట్లేదు. ఏం కోరుకోమంటాడు? జీవమును కోరుకో. ఓ ఇశ్రాయేలు, నువ్వు జీవమును కోరుకో, అది నా కోరిక. నువ్వు చెడ్డవాటిని కోరుకోవడం, నువ్వు చెడ్డవాటిని ఆశించి నువ్వు నశించడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ ముందు నేను జీవమును ఆశీర్వాదం ఉంచాను. నువ్వు నిత్యం జీవించాలి. భూ సంబంధమైన ఆశీర్వాదాలతో, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నువ్వు ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అర్థమైంది నాన్న? ఇక్కడున్న నీ పట్ల మనందరి పట్ల దేవుడికి ఉన్నటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే మనందరము జీవమును కోరుకుని మనందరము ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలకు పాత్రలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకేనా ప్రియులారా? కాబట్టి
ఈ ప్రసంగి గ్రంథం 11:9 ఎవరుడా స్వేచ్ఛ నీకు ఇచ్చాను, నీకు ఏది కావాలంటున్నాడు. నేను నిన్ను అడుగుతున్నాను, నీ స్వేచ్ఛని దుర్వినియోగపరచుకుంటావా, సద్వినియోగపరచుకుంటావా? సద్వినియోగపరచుకోవాలంటే జీవమును కోరుకోవాలి. జీవమును కోరుకోవడం అంటే యెహోవాయే నా ప్రాణమునకు, ఏం చెప్పాలి నువ్వు? యెహోవాయే నా ప్రాణమునకు, నా దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నేను ఆయనను హత్తుకొని, ఆయన ఆజ్ఞలను గాయకొని, ఆయన వాక్యమును నేను విశ్వసిస్తాను. నీ తీర్మానం ఈరోజు ఎలా ఉండాలి? గడ్డం కింద చేసి తిన్నానా? ఇప్పుడు నీకు నిద్ర రాదు. నిద్ర ఎందుకు వస్తుంది నీకు? అంటే నీకు ఒక లక్ష్యం లేదు. నిన్ను ఎవరో బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ, అందుకే నీకు నిద్ర వస్తుంది. ఆయన నా ప్రాణమునకును, నా జీవమునకును మూలమై ఉన్నాడు. నేను జీవిస్తున్నానంటే, నేను ఊపిరి తీసుకుంటున్నానంటే, రేపు నేను ఆశీర్వదించబడాలంటే నా దేవుడే నాకు మూలాధారం. నేను ఆయనను ప్రేమిస్తాను, ఆయన వాక్యాన్ని గౌరవిస్తానని నీవు ఒక మంచి తీర్మానం చేసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. రండి చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. నాతో పాటు త్వరగా ఎవరు బైబిల్ తీస్తారో వారిని బట్టి నేను ఎక్కువ సంతోషిస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30వ వచనాన్ని చూడండి. పేజీ నెంబర్ వచ్చి మరి 601. ఏమా ఇబ్బంది కలిగిస్తున్నానా? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30వ వచనం. బాలురు సమస్యలుదురు, ఆలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందు. ఎవరు తొట్టిల్లుతున్నారు? బాలురేమో సమస్యలు పోతున్నారు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, కొంచెం ఎండ దెబ్బ తగిలితే పడిపోతారు వాళ్ళు. కానీ యవనస్తులు తొట్టిల్లుతున్నారంట. ఎందుకు తొట్టిల్లుతున్నారు? వాళ్ళు యవనంలోకి వచ్చాక వాళ్ళు కొన్ని డెసిషన్ తీసుకుంటారు. నాన్నగారు, నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారత రాజ్యాంగం 18-20 ఇయర్స్ ఇస్తే మాకు స్వేచ్ఛ ఉంది. తొట్టుపడుతున్నాడా లేదా? మంచిదో చెడుదో తెలియకుండా. నాన్నగారు, మీరు బీటెక్ చేయమంటున్నారు, లేదు నేను పలానా కోర్సు చదువుతాను, నాకు నిర్ణయాలు తీసుకునే అధికారం నాకుంది, నేను ఎవరైనా ఎదిగాను అంటాడు. తొట్టుపడుతున్నాడా లేదా? అంటే చెడ్డ నిర్ణయాలు తీసుకుని తొట్టుపడే వయసు ఏ వయసు నుండి అంట? యవన వయసు నుండి. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, యవన కాలము చాలా ప్రమాదకరమైంది. సొంత నిర్ణయాలు తీసుకునే ముందు మీరు ఇప్పటికీ కూడా నేను ఎలా నిర్ణయాలు తీసుకుంటాను తెలుసా? ఇప్పటికీ కూడా నేను ఎలా నిర్ణయాలు తీసుకుంటానంటే, వాక్యము నాకు సపోర్ట్ చేయాలి. ఏం సపోర్ట్ చేయాలి? వాక్యము నన్ను నడిపించాలి. ఏమన్నాడు భక్తుడు? నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది, దీపమైనది, నా అడుగులకు వెలుగై ఉన్నది. దేన్ని ఆధారం చేసుకున్నాడు భక్తుడు? వాక్యమును దీపంగా పెట్టుకుని నడుస్తున్నాడు. నీకు అనుభవం ఉందా? నా ప్రియమైన చెల్లెలు, తమ్ముడు, నువ్వు వాక్యాన్ని ఆధారం చేసుకున్నావా? నేను వాక్యాన్ని ఆధారం చేసుకున్నాను. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ చెడ్డ అలవాట్లకు గురై, ఒక లక్ష్యం లేక, ఒక గురి లేక వారందరూ చచ్చిపోయారు. చిన్న ప్రాయంలో అందరూ చచ్చిపోయారు. నాతో పాటు నేను తిరిగిన వారు అందరూ చచ్చిపోయారు. ముక్కల కింద నరకబడ్డారు వాళ్ళందరూ. ఏలూరులో అందరూ చచ్చిపోయారు. నేను ఒక్కడనే ఈరోజు నా జీవితంలో పెళ్ళవుద్దని కానీ, నా జీవితంలో నాకు పిల్లలకి, భార్యకి నేను ఒక ముద్ద అన్నం పెట్టగలుగుతానని కానీ, నేను అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటాను నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల. కానీ నేను తీసుకున్న ఒక డెసిషన్ ఏం చేసిందంటే నన్ను ఈరోజు ఈ స్థానంలో నుంచోపెట్టింది. నువ్వే డెసిషన్ తీసుకున్నావు? ఈరోజు యవనం తొట్టుపడే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకో. ఒక మంచి నిర్ణయం తీసుకున్నావా? నువ్వు ధన్యుడివి. ఒక ఇద్దరికి వైట్ పేపర్ ఇచ్చాడంట దేవుడు. మీకు ఏది కావాలో, మీ జీవితంలో ఏం కోరుకుంటున్నారో నేను చేస్తాను, రాసి ఇవ్వండి అని. అంటే ఒక ఆయన, నేను డాక్టర్ అవ్వాలని, ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని రాసి సంతకం పెట్టి దేవుడికి ఇచ్చాడు. ఇంకొక యవనస్తుడు నాలాంటి వాడు ఏం చేశాడంటే, ఆ వైట్ పేపర్ మీద, పరలోకమున్న నా తండ్రి, నా జీవితం నీ దాతృత్వం వల్ల అనుగ్రహింపబడింది, నేనేమై ఉన్నాను అది నీ కృప వలన అయి ఉన్నాను, నీ ఇష్టం, నాకు ఏది మేలో, నేను ఏ విధంగా ఉంటే నీకు మహిమ కలుగుతుందో, అది నాకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందో, శాశాన్ని మిగులుస్తుందో, ఆ ప్రకారం నన్ను దీవించి స్థిరపరచండి, ఇట్లు మీ ప్రియకుమారుడని సంతకం పెట్టి ఇచ్చాడు. ఎవరు కరెక్ట్గా ఇచ్చారు అప్లికేషన్? దేవుని చిత్తమును, నీ జీవితాన్ని అప్పగించుకోవడం గొప్ప విషయం. నేను కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నాను, నేను డాక్టర్ నీ చేతిలో, అది కరెక్ట్ డెసిషన్ కా? దేవుడు భవిష్యత్తు జ్ఞాని. ఎవరు నీ దేవుడు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? భవిష్యత్తు జ్ఞాని. భూతకాలమందు, వర్తమాన కాలంలో, భవిష్యత్తు కాలంలో ఉండివాడు ఆయన. ఈ రోజు నుండి నువ్వు మరణించే వరకు నువ్వేమయ్యుదువో, ఏమి నీ జీవితంలో సంభవించడం ఎరిగిన దేవుడు. కాబట్టి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుని, ఆయన వాక్యం పట్ల విధేయత చూపించి, మంచి ప్రార్థనా జీవితం కలిగి, ఆయన కనుసైగులలో నువ్వు నడవగలిగితే దేవుడు నిన్ను స్థిరపరుస్తానంటున్నాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా, యథార్థవంతులకు ఏమీలు చేయక మాను అంటాడు. ఉందా నీలో యథార్థత? ఒక మంచి క్రైస్తవుడివేనా నువ్వు? దేవుడు నీకు అప్పగించిన యవన కాలం మందు నువ్వు నమ్మకమైన వాడివేనా? చాలామంది యవనస్తులు ఎలా ఉంటారో తెలుసా? మలుగుపాము వలె ఉంటారు. మలుగుపాము ఎలా ఉంటుందంటే, అది వాస్తవానికి పేరుకి మలుగుపాము కానీ రూపానికి పాములా ఉంటుంది. కానీ అది చేప. పాముల మధ్యకి వెళ్ళినప్పుడు ఏమంటదట? అది నన్ను మీరు హాని తలబెట్టకండి, నేను కూడా పామునే అంటదట. చేపల మధ్యకి వచ్చి ఏమంటది? నన్ను చూసి మీరు భయపడకండి, నేను మీ వలె చేపనే అంటదట. నువ్వు నేను కూడా ఎలా ఉంటున్నావు తెలుసా? పరిశుద్ధమైన కార్యక్రమాలు, ఆదివారమో లేకపోతే ప్రార్థనా కార్యక్రమాల్లో మేము విశ్వాసులమే అన్నట్టుగా ఉంటాం, పరిశుద్ధులమే అన్నట్టుగా ఉంటాం. ఇది అయిపోయిన తర్వాత లోకంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం? మేము కూడా లోకస్తులమే, మాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే అని చెప్తూ ఉంటాం. అది యథార్థత కాదు, అది నమ్మకమైన క్రైస్తవ్యం కాదు. అలాంటి వారు ప్రభు యొద్ద ఏదైనా దొరుకునేమోనని ఆశించటం, నమ్మకం ఉంచటం వ్యర్థమో. చూడండి, మరొక రిఫరెన్స్ నేను మీకు ఇస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, లేదు యెషయా గ్రంథంలోనే 7వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము, అనగా పేజ్ నెంబర్ 573, పాత నిబంధన పేజ్ నెంబర్ 573. ఎవరు త్వరగా తీస్తున్నారో చూద్దాం. 573
15-16 వచనాలు మనం చదువుకుందాం. 15-16 వచనాలు మనం చదువుకుందాం. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు. చూసారా, బాలుడికి ఏముండదట? కీడును మేలును వివేచించగలిగే జ్ఞానం ఎవరికి ఉండదు? బాలుడికి ఉండదు. బాలుడికి తెలుసా అండి ఏది కోరుకోవాలో ఏది వద్దనాలో? తెలుసా? తెలీదు. కానీ ఆ బాలుడికి తెలివి వచ్చిందట. తెలివి వచ్చి ఏం కోరుకుంటున్నాడు? నా పెరుగు కావాలండి. పెరుగు ఏం ఆహారం? పౌష్టికాహారం, బలమైన ఆహారం. తేనె బలమైన ఆహారం. చూసారా, బాలుడుగా ఉన్నప్పుడు ఏది పడితే అది తిన్నాడు. కానీ పెద్ద అయిన తర్వాత తనకంటూ నాకు ఇది వద్దండి పెరుగు కావాలి, ఇది వద్దండి నాకు తేనె కావాలి అంటే వయసు పెరిగింది. అందుకని యవనస్తుల్ని దేవుడు పాపమునకు బాధ్యులుగా ఎంచుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, యవనస్తుల్ని దేనికి బాధ్యులుగా ఎంచుతున్నాడు? బాలుడికి ఆడి తీసి పక్కన పెట్టు, వాడికి మేలేదో కీడేదో తెలియదు, వాడిని పక్కన పెట్టండి. యవనస్తులను తీసుకురండి, నీకు మేలేదో కీడేదో నువ్వు వివేచించగలవు కదా. నేను చిన్నప్పుడు ఏం చేశానంటే, అప్పుడు మా ఇంట్లో పొట్టుపోయి ఉండేది. మా అమ్మ పొయ్యి దగ్గర కూర్చోమని చెప్పారు. నేను పొయ్యి దగ్గర కూర్చున్నాను. ఆ కండచీమ, నల్లటి కండచీమను పట్టుకుని నిప్పుల మీద వేద్దామని పట్టుకున్నాను. కలిసింది, అది నాకు రక్తం వచ్చింది, గట్టిగా నొప్పి వచ్చి పిండే రక్తం వచ్చింది. ఇప్పుడు పట్టుకుంటానా? ఇప్పుడు నాకు తెలుసు కదా దేన్ని పట్టుకోవాలో దేన్ని పట్టుకోకూడదు. అప్పుడు తెలియదు నాకు. అది బాల్యం, ఇది యవనం. పిల్లలు ఏం చేస్తారంటే చిచ్చుబొడ్లు ఏళ్ళు పెడతా ఉంటారు. అందుకని మనం ఏం చేస్తాం? చిచ్చుబొడ్లకి స్టిక్కర్ అంటిస్తూ ఉంటాం. ఇప్పుడు పెడతావు అనుబంధులు, తెలుసు నీకు పవరు ఎలాంటిదో కదా. కాబట్టి యవనము పాపమునకు బాధ్యులుగా ఎంచుతున్నాడు. ఎందుకంటే నీకు కీడేదో తెలుసు, మేలేదో తెలుసు. కీడును పట్టుకోవాలో లేదా కీడును విసర్జించాలో, మేలును ఆశించాలో, మేలును పోగొట్టుకోకూడదో నీకు తెలుసు. బాలుగా ఉన్న వారికి లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుండి 14 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుండి 14 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుండి 14. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. చూసారా, పాలు త్రాగువాడు ఎవరట? ఎవరు తాగుతారు? పాలు శిశువులు తాగుతారా, పెద్దలు తాగుతారా? అది పాలు తాగే పెరిగాడు వాడు. కానీ కొంతమంది పాలు తాగమంటే తాగరు, పెద్దయ్యాక వద్దాం మనకు పాలంటే ఇష్టం ఉండదట కదా. పాలు త్రాగు వారు అందరూ శిశువులట. అందుకని వారికి ఏ విషయంలో అనుభవం లేదు? నీతి వాక్య విషయంలో వారికి అనుభవం లేదు. తర్వాత వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే యవనులను పరిపూర్ణులు అన్నటువంటి పుట్టినోట్లో 2 అనందా. వయసు వచ్చిన వారు అన్న చోట 2 అని ఉంది. కింద ఏముందో చూడమని దాని అర్థం పరిపూర్ణులు. యవనులు ఎవరు? పరిపూర్ణులు. వారికి ఏం తెలుసు? ఏది మంచో ఏది చెడో గ్రహించగలిగే జ్ఞానేంద్రియములను వారు కలిగి ఉన్నారు కదా. ఉదాహరణకు అబద్ధం ఆడకూడదు అన్న సంగతి వయసు వచ్చిన మనకు తెలుసు కదా. మనకు ఆ ఇంగిత జ్ఞానం ఉంది కదా, అవునా? కొంతమంది జోదం ఆడుతూ ఉంటారు, యవనస్తులే, భయము భక్తి లేని వారు, లోకస్తులు. క్రైస్తవుడు అయి ఉండి నువ్వు అక్కడికి నిలబడచ్చా? పోలీసు వారు వస్తే వారితో పాటు నేను అరెస్ట్ చేస్తారు కదా. అరెస్ట్ చేశారు, పెద్దలు మీ పేరెంట్స్ని పిలిపించారు. మీ పేరెంట్స్ ఏమో పాస్టర్ గారిని సాయం తీసుకెళ్లారు. ఆయన అంటాడు, నేను అరే నువ్వు క్రైస్తవుడు కదా, నీకు ఇంగిత జ్ఞానం లేదా, జ్ఞానేంద్రియాలు లేవా, వాళ్ళ దగ్గరికి నువ్వెందుకు నిలబడ్డావు, వాళ్ళతో పాటు నువ్వు కూడా నిరసరవయ్యావు కదా అంటారా లేదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ వయస్సు వచ్చిన వారు జ్ఞానేంద్రియములు కలిగిన వారు, వారి పరిపూర్ణులు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెల్లి నువ్వు పరిపూర్ణురాలువేనా? తమ్ముడు నువ్వు పరిపూర్ణుడివేనా? కొంతమంది గాలికి పెరుగుతూ ఉంటారు, వాడికి బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, వాడికి గడ్డాలు మీసాలు 6 అడుగులు ఎదుగుతూ ఉంటాడు, నాకేముండదు, ఇంగిత జ్ఞానం ఉండదు. నువ్వు అలా ఉన్నావా? వద్దు, నువ్వు పరిపూర్ణుడిగా ఉండాలి. పరిపూర్ణులు అనగా జ్ఞానేంద్రియములు కలిగిన వారు. చివరిగా ఈ పరిశుద్ధత గురించి నేను ఒక 2 రిఫరెన్స్లు ఇస్తాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలను ఏ వయసు నుండి పాపం విషయంలో బాధ్యులుగా ఎంచాడో మనం చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 26 నుండి మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు చూసుకోండి. పేజీ నెంబర్ 122 ఓల్డ్ టెస్ట్మెంట్, 122, పేజీ నెంబర్ 122 పాత నిబంధన, పేజీ నెంబర్ 122 పాత నిబంధన. తీసుకోండి అన్న, త్వరగా తీసుకోండి. పేజీ నెంబర్ 122 పాత నిబంధన, 14వ అధ్యాయము 26 నుండి చదువుతున్నాను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాకు ఏదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిత్యముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు, చూడండి, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోదురు. ఏ వయసు వారు వాగ్దానము చేయబడిన కనాను భూభాగంలో అడుగు పెడతాడన్నారు? 20 సంవత్సరములకు పై ప్రాయము కలిగిన వారు మాత్రమే అరణ్యంలో రాలిపోతారు. 20 సంవత్సరముల వయసు గల వారు మాత్రమే నా వాగ్దాన భూమిలో అడుగు పెడతారంటున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా మిమ్మల్ని, అరణ్యంలో రాలిపోయిన వారందరూ ఎందుకు రాలిపోయారు? దేవుని మీద సణుగుతూ వచ్చారు కాబట్టి.
మరి 20 సంవత్సరాల ప్రాయం కలిగిన వారు మాత్రము వాగ్దాన భూములు అడుగు పెడతాడు అంటున్నాడు. ఎందుకు? వారు సనగలేదా? 20 సంవత్సరాల వయసు ఉన్న వారు సనగలేదా? సనిగే అవకాశం ఉందా లేదా? అయినా దేవుడు పట్టించుకోవాలా? ఏమన్నాడు? వాళ్ళ పిల్లలు వాళ్ళకేం తెలియదు, వదిలే అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ పిల్లలు వదిలే అన్నాడు. ఉదాహరణకి అమ్మ పాలిస్తూ ఉంటుంది. పాలిస్తున్నప్పుడు ఒకసారి వాడు కుడి చేత్తోనో ఎడం చేత్తోనో అమ్మ కొడతా ఉంటాడు ముఖం మీద. సీరియస్ తీసుకుంటుందా? పసిపెట్ట, వీటికేం తెలియదు, వదిలే. అలా దేవుడు కూడా ఏం చేశాడంటే 20 సంవత్సరములు పై ఆ ప్రాయం కలిగిన వారందరినీ వాళ్ళు తెలిసి తిరిగి మాట్లాడారు, వాళ్ళకి ఏం తెలియదు, వదిలిపెట్టే అన్నాడు. వాడు మాత్రమే కణాలలోనికి వెళ్తారు. అంటే ఈ వచనాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? దేవుడు యవనస్తులను పాపం విషయంలో బాధ్యులుగా ఎంచుతున్నాడు. యవనంలోనికి వచ్చే ముందు నాకెప్పుడు గడ్డం పెరుగుద్ది, నాకెప్పుడు మేసం వస్తుంది? ఎందుకంటే శివ సినిమా రిలీజ్ అయింది, నాకు అప్పుడు 8th క్లాస్, నాకు 8వ తరగతి చదువుతున్నా, శివ సినిమా రిలీజ్ అయింది. నెడదవల్లో వజీర్ అనేటువంటి ఒక రౌడీ షీటరు ఆ మారుతి వ్యాన్లో వచ్చి లాల్చీ పైజామా వేసుకుని గడ్డం పెట్టుకుని ఇలా స్టైల్గా నిలబడితే నా వెంట్రుకలన్నీ నెక్కబొడిచి నేను ఎప్పుడు గడ్డం పెంచుతాను, నేను ఎప్పుడు లాల్చీ పైజామా వేసుకుంటా అని బ్లేడ్ తెచ్చుకుని ఎదురు గీసుకునేవాళ్ళు కుర్రగ్యాంగ్తో కలిపి. గడ్డము వచ్చింది, ఇప్పుడు దానికి రంగు కూడా వేస్తున్నా, తెల్లబడిపోయింది. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, మనము నీడ వంటి వారం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీడ వంటి వారు. దేవుడు ఏ వయసు వారిని పాపులుగా బాధ్యులుగా ఎంచుతున్నాడు చెప్పండి? యవ్వనంలో అడిగిపెట్టేవారు. నువ్వు ఎప్పుడైతే బాల్యంలో నుండి యవ్వనంలోనికి వస్తున్నావో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, ఎప్పటి నుండి దేవుడు నన్ను ఏ పాపము చేసినా నన్ను దానికి బాధ్యుని చేస్తున్నాడని నువ్వు జాగ్రత్త కలిగి ఉండవలసిన ప్రాయమే యవ్వన ప్రాయం. అసలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏ వయసు నుండి కానుక కోరుకున్నాడు తెలుసా? ఏ వయసులో ఉన్న వారు కానుక ఏమన్నాడు చూడండి. మంచి రిఫరెన్స్ మీకు చూపిస్తాను. నిర్గమకాండము 30వ అధ్యాయము పేజ్ నెంబర్ వచ్చి 71. 70వ పేజ్ తీయండి. నిర్గమకాండం 30వ అధ్యాయము 70వ పేజీ, రిఫరెన్స్ 14. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు కానీ గలవారి లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును యెహోవాకు అర్పణ ఇవ్వలేను. అది ఏ వయసు నుండి దేవుడు అర్పణ కోరుకున్నాడు ఇశ్రాయేలు ప్రజల్లో? 20 సంవత్సరములు పై ప్రాయం కలిగిన వారు మాత్రమే నాకు కానుకలు ఇవ్వాలి. ఎందుకంటే వారు తల్లిదండ్రుల మీద డిఫెండ్ అవుతారు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి తల్లిదండ్రులకి భూములు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, పిల్లలకి ఏం లేదు కదా. అది దేవుడు వారి నుండి ఏం కోరుకోవాలా? మీకు అర్థమవుతుందా? మనం కూడా అంతే. నువ్వు చదువుకునే స్టూడెంట్ విని నీ నుండి దేవుడు ఏం కోరుకోడు. అయితే క్రైస్తవులు క్రొత్త నిబంధనలో పిల్లలకి ఎవడో నేర్పించడానికి తల్లిదండ్రులు మీకు ఇచ్చి కానుకయ్యమ్మ దేవునికి మన కృతజ్ఞత కలిగి ఉండాలని నేర్పుతుంటారు. కానీ దేవుడు ఎవరి నుండి కోరుకుంటున్నాడు కానుకలు? 20 సంవత్సరములు పై ప్రాయం కలిగిన వారి నుండి కానుకలు కోరుకుంటున్నాడు. 20 సంవత్సరములు పై ప్రాయం కలిగిన వారిని పాపం విషయంలో బాధ్యులుగా ఎంచుతున్నాడు. ఇప్పుడు మనమందరము, బ్రదర్ నాకు 20 సంవత్సరాలు రాలేదు, అప్పటి వరకు నేను ఇంకా నా ఇష్టం కుదరదు. నువ్వు మేలు కీడును వివేచింపగలిగే వయసు వచ్చినప్పుడు నీకేమొచ్చింది? యవనం వచ్చింది. కాబట్టి యవన కాలం నుండి నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు మనం చదువుకున్న రిఫరెన్స్ని బట్టి చూస్తే యవ్వనంలో దేవుడు కోరుకుంటున్నది ఏమిటి? పరిశుద్ధత. పరిశుద్ధత లేదు నీకేం లేదు? పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకపోతే ఏంటండి పర్యవసానం ఏంటి? నేను పాపం చేశాను, యవ్వనంలోనికి వచ్చాను, నేను పాపం చేశాను, ఏంటి ఏమవుద్ది? ఏం లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం, నువ్వు దేవునికి దూరం అవుతావు అంతే. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం చూడండి. యోహాను సువార్త పేజ్ నెంబర్ 88, న్యూ టెస్టిమెంట్ 21. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుతురు కానీ మీ పాపంలో నుండి చనిపోదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నాడు యేసు ప్రభు? ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, అయితే మీరు నేను ఉండి చోటికి రాలేరు. ఎందుకు రాలేం ప్రభా? మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతున్నారు. అంటే మీరు చనిపోయే వరకు మీరు పాపంలోనే జీవిస్తున్నారు కాబట్టి నా ఎదుగు మీరు రాలేరు అన్నాడు. అంటే ఎందుకు బాప్తిస్మం గురించి ప్రకటించాడు యోహాను? ఎందుకు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షింపబడిన మార్చి 16లో చెప్తున్నాడు యేసు ప్రభు? అంటే బాప్తిస్మము ద్వారా మన పాపములు కడుక్కునే గొప్ప అవకాశం ఉంది. బాప్తిస్మము ద్వారా మన పాపములు కడుక్కొని మరలా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించే గొప్ప అవకాశం క్రీస్తు ప్రభునందు ఉంది. పాపంలోనే ఉంటే, పాపం చేస్తూ ఉంటే దేవునికి నీకు ఏ సంబంధం ఉండదు. గుర్తుపెట్టుకో, ఏ సంబంధం ఉండదు. నువ్వు ఊళ్ళో వచ్చిపోతున్నావు అంతే. ఆదివారం ఆర్టీసీ బస్సు ఆయన అడిగాడు, ఏమ్మా ఆ అబ్బాయికి ఏమవుతాడు అని. ఏం లేదు సార్, ఆయన మా పక్కింటి అబ్బాయి అండి, మా ఇల్లు పక్కనే ఉండడం వల్ల ఇక్కడ బస్సు ఎక్కుతాం సార్, ఇద్దరు ఒకే కాలేజ్ చదువుతున్నాం అని అన్నాను. ఒకరోజు వాళ్ళిద్దరు చెయ్యి పట్టుకుని వస్తున్నారు. ఇదేంటమ్మా నువ్వు పక్కింటి అబ్బాయి అని అన్నావు, చెయ్యి పట్టుకుని వస్తున్నావు ఏంటి? చదువుకునే పిల్లలు. లేదు సార్, అప్పుడు పక్కింటి అబ్బాయే, అప్పుడు నేను పక్కింటి అమ్మాయినే, కానీ మా పెద్దలు మమ్మల్ని ప్రేమించి పెద్దల సమక్షంలో మా నిర్ణయాలు తీసుకుని పెళ్లి చేశారు. ఈయన నాకు భర్త అవుతాడు, ఈమె నాకు భార్య అవుతుంది. తాళి లేదా వివాహ బంధం మమ్మల్ని ఇద్దరిని భార్య భర్తలుగా తెచ్చింది సార్ అని చెప్పాడు. ఇప్పుడు అనగలవా ఆ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి అని? ఎందుకన్నా ఆమె నీ భార్య, పెండ్లి భార్య. అలాగే నీవు బాప్తిస్మము లేకుండా క్రీస్తు ప్రభువుతో నీకు ఏ సంబంధం ఏర్పడదు. నువ్వు ఓరకనే మీ అమ్మగారు మీ నాన్నగారు గుడికి రమ్మంటున్నారు కాబట్టి వచ్చిపోతున్నావు అంతే. నీ స్నేహితుడు రమ్మన్నాడు కాబట్టి వచ్చిపోతున్నావు అంతే. 8వ తరగతిలో మా అమ్మగారు ఒకరోజు ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నారు. మేము అప్పుడు హిందువులమే, ఎవరో చెప్తే పెట్టుకున్నారు నెడదవల్లో. ఆయన న్యాయాధిపతుల గ్రంథంలో
యెహోషువ గ్రంథంలో యెరికో పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. అది హిస్టరీ, నాకు కథలాగా ఉంది. నా కథలు అంటే ఇష్టం కదా, ఓహో బైబిల్లో కథలు ఉంటాయి కదా అనుకుని ఎప్పుడైనా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు కథల కోసం వినేవాడు. కానీ బైబిల్ సారాంశం అది కాదు. నువ్వు ఎవరో నిన్ను ప్రోత్సహించడం వలన రావటం కాదు. కొంతమంది బాప్తిస్మం అనేటువంటి సంబంధం, బాప్తిస్మం తీసుకోకుండా దేవునితో ఏదైనా సంబంధాలు లేకుండా సంవత్సరాలు వస్తుంటారు గుడికి. గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన వ్యర్థమే, నీ కానుకలు వ్యర్థమే, నీ భక్తి వ్యర్థమే, అంత బొగ్గిపాలు. ఎప్పటి నుండి లెక్కింపబడతాయి అవి? ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని క్రీస్తు ప్రభుత్వం సంబంధాలు కలుపుకుంటావో అప్పుడు నువ్వు దేవునికి కుమారుడు అవుతావు, దేవునికి కుమార్తె అవుతావు. ఏమన్నాడు యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు? పరలోకమందున దేవుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఇతడు ఇజ్రాయేలీలో నుండి, యూదా మతంలో నుండి నా ప్రణాళికను నెరవేర్చడానికి ప్రత్యేకింపబడ్డాడని క్రీస్తు ప్రభుని గురించి దేవుడు సంతోషించాడు. నీవు కూడా ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని లోకంలో నుండి, పాత జీవితంలో నుండి క్రీస్తులోనికి వస్తావో దేవునితో నీకు సంబంధాలు ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయి? ఈమె నా కుమార్తె, నేను ఈమెకు తండ్రిని అంటాడు ఆయన. ఓకేనా ప్రియులారా? కాబట్టి బాప్తిస్మం ద్వారా నిబంధన ఏర్పడుతుంది, క్రొత్త నిబంధన ఏర్పడుతుంది. నిబంధన అంటే ఏంటో తెలుసా? వాళ్ళిద్దరు బస్సులు వెళ్తున్నారు, ఆ అమ్మాయి అబ్బాయి. ఎవరో ఆ అమ్మాయిని ఏడిపించారు. మీ పక్కింటి అమ్మాయి కదా, ఇల్లు అడగదు, అమ్మ నాకు గొడవలు అంటే పడదండి అని అన్నాడు. అది కాదు, మీ పక్కింటి అమ్మాయిని అంటుంటే నువ్వు వెళ్ళవేంటి? నా భయం అండి, మా నాన్నగారు గొడవలకి వెళ్తున్నాను. కానీ ఇప్పుడు ఆమె పెళ్లి భార్య అయింది. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా ఊరుకుంటాడా? ఎవడరా నువ్వు నా భార్య మీద అంటాడా? నిబంధన. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకుని క్రీస్తు ప్రభుతో సంబంధాలు కలుపుకుంటావో, దేవునితో సంబంధాలు కలుపుకుంటావో, ఎవరు అక్కడ? వాడు నా కొడుకు, వాడికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటాడా దేవుడు. ప్రతి విషయంలోనూ నీకు ప్రాధాన్యతను దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చావు కాబట్టి. దేవుని కట్టడలకు, దేవుని ధర్మశాస్త్ర విధులకు, దేవుని న్యాయ విధులకు, బాప్తిస్మం తీసుకోమని దేవుడు చెప్పిన ఆజ్ఞకు నువ్వు ఇదైతే చూపించావు కాబట్టి నీకు దేవుడు ప్రాధాన్యతను ఇస్తాడు. ఇస్తావా నువ్వు ఆయనకి పరిశుద్ధత అనే ప్రాధాన్యత? ఏమి నా ప్రియుని విశేషం ఏమిటంటే, అడవి చెట్ల మధ్యన నా ప్రియుడు జల్దరి వృక్షం వలె ఉన్నాడు, పరిశుద్ధతను అలంకారంగా కలిగి ఉన్నాడు. ఏమన్నా? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపింపగలడు, ఎవడు రుజువుపరచగలడు అన్నాడు. 33.5 సంవత్సరాల భూమి మీద బ్రతికినప్పుడు, ముఖ్యంగా ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎలా జీవించాడంటే పాపము లేనివాడిగా జీవించాడు, పరిశుద్ధతనే వస్త్రముగా ధరించుకున్నాడు. అది నీ 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 యొక్క నువ్వు వెంబడించే క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత. నేను అనొచ్చు, ఎరా ఫంక్షన్కి వెళ్ళావు, తాగరా అన్నారు, నేను తాగకూడదు అన్నావు. ఎందుకు తాగను నువ్వు? ఒకప్పుడు తాగేవాడు కదా. అవును, అప్పుడు లోకంలో నన్ను తాగాను రా, ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తు యొక్క సంబంధిని, నా జీవితం రూపాంతరం చెందింది, నేను క్రైస్తవుని, నాకు గ్రంథం ఉంది, ఇప్పుడు నేను తాగకూడదు. అది నీ ప్రత్యేకత. ఎప్పుడైతే నువ్వు అలాంటి ప్రత్యేకతను కలిగి ఉన్నావో నీవు దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడు అని దేవుడు చెప్పుకున్నట్టుగా సిగ్గుపడాడు. దేవుడు సిగ్గుపడనటువంటి జీవితం జీవించాలి నీ జీవితంలో. దేవుడు సిగ్గుపడకూడదు. వీళ్ళు నా పిల్లలని చెప్పుకోవడానికి దేవుడు అతిశయించాలి. మీకు ఒక విషయం తెలుసా? ఎప్పుడైనా ఇలాంటి తీర్మానం చేసుకున్నావా? క్రమం లేని క్రైస్తవ జీవితం, క్రమశిక్షణ లేని క్రైస్తవ కుటుంబాలు, క్రమశిక్షణ లేని క్రైస్తవ సంఘాలు అభివృద్ధి చెందవు. నీకు క్రమశిక్షణ ఉందా? ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నావా? ఉదయకాలం 5 గంటలు లేచి నేను ఒక హాఫ్ అన్ అవర్ దేవునిలో ప్రార్థన చేస్తాను, ఇది నేను మరణం వరకు తీసుకున్న నిత్య కట్టడ. ఎప్పుడైనా తీసుకున్నావా నువ్వు? ప్రతిరోజు ప్రార్థన అయిన తర్వాత నేను వాక్యం చదువుకుంటాను. ఎప్పుడైనా ఒక నిబంధన చేసుకున్నావా? ఈ రోజు నుండి నేను అబద్ధం ఆడను, ఒక క్రైస్తవ జీవితాన్ని నేను జీవిస్తానని ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకున్నావా? తీసుకున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో అలాంటి తీర్మానాలు ఎన్నో. దానియేలు జీవితంలో, దావీదు జీవితంలో ఎన్నో ఆ విధమైన తీర్మానాలు. ఆఖరి డేవిడ్ లివింగ్స్టన్ ఒక తీర్మానం, నేను ఆఫ్రికా ఖండానికి వెళ్ళాలి, చీకటి గల ఆ ఆఫ్రికాను నేను వెలిగించాలని. సింహము తన కుడి చేతిని బలహీనపరిచిన, ముళ్ళు తన పాదాలను బలహీనపరిచిన, తన దేహమంతా పాడాను, తన భార్య, తన పిల్లలు, ఆఖరికి మృత్యువాత పట్టిన ప్రభు కొరకు ఆఫ్రికా ఖండాన్ని వెలిగించిన వాడే డేవిడ్ లివింగ్స్టన్ వల్ల ఆఫ్రికా ఖండం నుండి వచ్చినటువంటి ఐతోఫీయుడు, నపంసకుడు, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం కదా. నువ్వు ఎవరైనా వెలిగించగలవా? నీకు పరిశుద్ధ అలంకారంగా ఉందా? నీ జీవితంలో క్రమమైన డెసిషన్స్ ఉన్నాయా? ప్రార్థనా జీవితంలో, బైబిల్ చదివే విషయంలో, సంఘానికి క్రమంగా వచ్చే విషయంలో. అనేకులకు సువార్తను ప్రకటన రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనం. ఇంకా 25 నిమిషాలు ఉంది మెసేజ్, నాకు గంటన్నర ఇచ్చారు, గంట 5 నిమిషాలు అయింది, ఒక 25 మినిట్స్ ఓపిక పట్టండి, నేను క్లోజ్ చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, 4వ అధ్యాయం 16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడు అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, నా బాహ్య పురుషుడు కృషించిపోయినా నా ఆంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? నూతన పరచబడు. ఎవరికి నీరసంగా ఉంది? 25 నిమిషాలు ఓపిక పడితే మనం మంచి భోజనం చేయొచ్చు. ఓకేనా? కొంచెం శ్రద్ధగా వినండి, కొంచెం శ్రద్ధగా. ఈరోజు యవనస్తులు అంతరంగ పురుషుడికి ప్రాధాన్యతనిస్తున్నారా, బాహ్య పురుషుడికి ప్రాధాన్యతనిస్తున్నారా? అద్దానికి ఎక్కువ సమయం పెడుతున్నారు. వాక్యం అనే అద్దం అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది, అంతరంగాన్ని శుద్ధి చేసే వాక్యానికి తక్కువ సమయము, బాహ్య సంబంధమైన రూపాన్ని చక్కదిద్దే అద్దానికి ఎక్కువ సమయం. అది కాదు పరిశుద్ధత. అపోస్తలుడు పౌలు జీవితంలో చూసిన, ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో చూసిన, అపోస్తలుల జీవితంలో చూసిన వారు బాహ్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడట? కృషించిపోతున్నాడు. వారు పరిశుద్ధతకు పెద్ద పీట వేశారు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడు, నువ్వు పరిశుద్ధతకు నువ్వు ప్రేమిస్తున్నావా?
పరిశుద్ధతను ప్రేమిస్తున్నావా? యోసేపు అని యవనస్తుడు పాపము ప్రేరేపించినప్పుడు వస్త్రమును ఆమె చేతిలో పెట్టి ఆమెతో సైనించడానికి ఇష్టపడక దూరంగా పారిపోయాడట కదా కదా. నువ్వు అనుకోవచ్చు, బ్రదర్ నేను రక్షింపబడిన నాటి నుండి నేను పరిశుద్ధత కలిగి జీవిస్తున్న నాకు ప్రయోజనం ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. యోసేపు కూడా అలాగే అనుకున్నాడు. ఏమని? పానాదాయకుడు నన్ను ఎందుకు గుర్తు చేసుకోలేదు, కలల భావం చెప్పాను కదా, రాజుతో చెప్పి నన్ను విడిపించమని చెప్పాను కదా, పానాదాయకుడు మర్చిపోయాడు ఏంటి నన్ను అని యోసేపు అనుకోవచ్చు. కానీ యోసేపు అనుకున్నట్లుగా పానాదాయకుడు వెంటనే వెళ్ళి నాకు కలభావం వచ్చింది, దాని భావం చెప్పాడు, ఆ ప్రకారం నేను రక్షించబడ్డాను, భక్షదాయకుడు ఆ ప్రకారం చనిపోతాడని అతడు చెప్పాడు, ఆ ప్రకారమే మీరు ఉరి తీశారు అని యోసేపును విడిపిస్తే విడిపింపబడిన యోసేపు మారుమూల ఏదో మూల బ్రతుకుతూ ఉండేవాడు. కానీ అతడు ఆ దేశానికి రాజు అవ్వాలంటే, పరిశుద్ధతకు తగినటువంటి ఘనత గౌరవం అతనికి దక్కాలంటే రాజుకు కల రావాలి. ఆ కలభావాన్ని యోసేపు చెప్పాలి. అప్పుడు యోసేపు ఆ దేశానికి రాజు కావాలి. దేవుడు నిర్ణయ కాలాలు వేరు. నువ్వు అనుకున్నప్పుడు కాదు, ఆయన అనుకున్న కాలంలో నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. అందుకని తగిన సమయం వచ్చే వరకు నువ్వు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఎలా ఉండాలా? దీన మనసు కలిగి ఉండాలా. యోసేపు తగిన కాలం వచ్చే వరకు దేవుని సన్నిధిలో పానాదాయకుడు తన గురించి మర్చిపోయినప్పటికీ దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు విశ్వాసం కలిగి దేవుడు నాకు ఇచ్చిన మాట చొప్పున నెరవేర్చుడు కానీ సమర్థుడని ఆ దర్శన భావం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. ఒకరోజు రానే వచ్చింది, రాజుకు కల వచ్చింది, దాని భావాన్ని యోసేపు చెప్పాడు, రాజుగా కూర్చున్నాడు. నీవు కూడా భక్తితో పరిశుద్ధతను ప్రేమిస్తే కనుక తగిన కాలం అందు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆ కాలం వరకు నమ్మకంగా ఉండు. ఓపిక పట్టు. లేదు బ్రదర్ నేను పాపం చేసేసాను బ్రదర్, మరి ఈ సమయంలో మరి నేను పాపం చేశాను కాబట్టి దేవుడు నన్ను క్షమించడేమో బ్రదర్, ఇక నా జీవితం ఈ పాపంలోనే ఉండిపోతుంది. వద్దు, అలాంటి అజ్ఞానం నీకు వద్దు. నువ్వు తప్పు చేసినా కూడా యవనస్తుడా నీకు సరి చేసుకునే అవకాశం క్రీస్తు ప్రభు కలిగించాడు. ఉదాహరణకు బెస్ట్ ఎగ్జాంపుల్ సంసోన్, ఇంగ్లీష్లో సామ్సన్, తెలుగులో సంసోన్. సంసోనుకు దేవుడు ఒక మాట చెప్పాడు, నీవు బ్రతుకు దినములన్నిట నువ్వు నాజీరు చేయబడిన వాడివి, నీ తల వెంట్రుకలను గొరిగించకూడదు అన్నాడు. కానీ దెలీలా ఏం చేసింది? తల వెంట్రుకలు గొరిగింది. నాజీరు అంటే ప్రతిష్ఠింపబడిన వాడు, తన పవిత్రతను కోల్పోయాడు, దేవునితో నిబంధన కోల్పోయాడు కదా, మనందరికీ తెలుసు కదా సంసోన్ విషయంలో. అయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయం మీరు పెన్నుతో రాసుకోండి, ఇది మనం ఇప్పుడు చదవం. సంఖ్యాకాండం సరే మీరు చూస్తున్నారు కాబట్టి ఆసక్తితో చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 12వ వచనం 114 పేజీ. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 114 పాత నిబంధన. పాత నిబంధన నానా పాత నిబంధన, కొత్త నిబంధన కాదు. పాత నిబంధనలోకి 114 క్రొత్త నిబంధన కాదు, పాత నిబంధన 104 పేజీ నెంబర్. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. 12వ వచనం. మరియు తాను ప్రత్యేకంగా ఉండు దినములను మరల యెహోవాకు తను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రె పిల్లను తీసుకుని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిన కనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. 13 నాజీరు ప్రత్యేకంగా ఉండే దినములు చెప్తాడు. ఈ సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీరు అనే పదానికి వ్రతము అని ఉంటుంది. సంసోన్ దగ్గర మరి చదివినప్పుడు సంసోన్ 13వ అధ్యాయంలో అతడు మాకు నాజీరు చేయబడిన వాడు అంటారు. నాజీరు అంటే పుట్టినోట్లు ఏముంటుంది? వ్రతం. ఓకే, ఎప్పటి వరకు ఆ వ్రతం చేయాలి? అతను చనిపోయే వరకు ఆ వ్రతం చేయాలి. అంటే నాజీరు అంటే దేవుని సంబంధి, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు సంసోన్. అయితే ఏమైంది? సంసోను పాపంలో పడిపోయాడు, నిబంధన తప్పిపోయాడు, తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు. అయితే దేవుడు తనకు ఒక అవకాశం ఇచ్చాడు. ముందే చెప్పాడు సంఖ్యాకాండం మోషే ధర్మశాస్త్రంలో, ఒకవేళ నాజీరు చేయబడిన వాడు ఆ నిబంధనలను తొలగిపోతే మరలా సరిదిద్దుకుని దేవుళ్ళు కొనసాగే అవకాశము ఉంది అని అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అపరాధ పరిహారార్థ బలిని అర్పించి మరలా నిబంధనలో నాజీరులో కొనసాగొచ్చు అని చెప్పాడు. కొత్త నిబంధనలో కూడా చూడండి, కొత్త నిబంధనలో కూడా రాసుకోండి. 1 యోహాను 5వ అధ్యాయం 10వ వచనం. ఇది ఎందుకు మీకు చూపిస్తున్నానంటే యవనస్తులు తప్పక తొట్టిపోతారు, అయితే దేవునికి నేను దూరం అయిపోతాను అని మీరు అనుకోకుండా దేవుని వైపు తిరిగి సమాధాన పడవచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, పేజీ నెంబర్ 221, పేజీ నెంబరు 221. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏముందో. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయన అపవిత్రునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. పిల్లరా 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తే, ఒకసారి బాప్తిసం తీసుకున్నాడు, నీ పాపములు క్షమింపబడ్డాయి. బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా నువ్వు తొట్టుపడితే మరలా క్రీస్తు ప్రభువుకి రక్తాన్ని మనం ఆశ్రయించి మరలా పవిత్రతలకు వచ్చి మనం ఆయన సేవించి పూజించే అవకాశము ఉంది. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరైనా ఏదో ఒక విషయంలో పరిశుద్ధతను కోల్పోయి తొట్టుపోయినట్లయితే, అబద్ధములు ఆడే విషయంలో ఆయన గ్రంథాన్ని చదివి తీసుకుని నిబంధనలు తొట్టుపోయి ఆదివారం కొన్ని రోజులు మానేసి ఏదో ఒక విషయంలో మీరు ఏమైనా తొట్టుపోతే మరలా ఆయన వైపు తిరిగి క్షమాపణ అడిగి క్రీస్తు రక్తాన్ని మనం ఆశ్రయించి మరలా మనం ఆయనతో సహవాస సంబంధాలు కలిగి ముందు కొనసాగే అవకాశము ఉంది. కాబట్టి యవనస్తుడా నీకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి ఆధిక్యత ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. ఈ రోజు నుండి నీవు ఈ యవనస్తుల కుడికలో నువ్వు నేర్చుకునేది ఏమిటి? యవనస్తులను దేవుడు పాపములకు బాధ్యులుగా ఎంచుకున్నాడు కాబట్టి, ఆ యవనంలోనికి నువ్వు అడుగు పెట్టావు కాబట్టి, ఇక పాపము నిన్ను అంటకుండా జాగ్రత్త పడుతూ పరిశుద్ధత కలిగి దేవుడిని మహిమపరచాలని దేవుడి నీ నుండి మొట్టమొదటిగా ఒక ఆధిక్యతను, ఒక విశేషమైనటువంటి స్థితిని కోరుకుంటున్నాడు. మనము పరిశుద్ధత కలిగి ఉందామా? మీ దగ్గర మొబైల్ ఉందా? మొబైల్ ఉందా అండి మీ దగ్గర? ఉందా? అసలు ఇంటి దగ్గర ఉందా? మీ ఇంట్లో ఎవరికైనా ఉందా? యూట్యూబ్ చూసే అలవాటు ఉందా? నేను నా యూట్యూబ్లో చెడ్డవాటిని చూడను. నువ్వు చెప్పగలవా మాట? చెప్పగలగాలి. చెబుతున్నందుకు మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నాకు అవసరమైన మ్యాటర్ తీసుకుంటాను, నాకు అవసరం లేని మ్యాటర్ నాకు అవసరం లేదు. నన్ను నా పరిశుద్ధతను పాడు చేసేది, దేవునికి దూరం చేసేటువంటిది నాకు వద్దు. వస్తాయి, వచ్చినప్పుడు దాన్ని నేను పక్కకి గంటి నాకు అవసరమైన దాన్ని తీసుకుంటాం. మనం క్రైస్తవ పిల్లలుగా మనకు ఉండవలసిన మంచి లక్షణం, అవలక్షణం ఏదంటే తీసేసుకోండి. రెండో పాయింట్ ఏంటి మీకు చెప్పాను?
నరులు దేవుని కాడిపోయట మేలు. దాని కొరకు ఒక రిఫరెన్స్ ఇస్తాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి నాకు ఇంకెంత టైం ఉంది, పావు గంటే ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు జాగ్రత్త చూసుకోండి. పేజీ నెంబర్ 195 నాన్న, పేజీ నెంబర్ 195. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 నుండి నేను చదువుతున్నాను. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. చూడండి, ఇది నేను వివరణ ఇస్తాను తక్కువ సమయంలో. ఒక గొప్ప ఇంటిలో అనే పద ప్రయోగం ఉంది కదా అక్కడ. ఏ ఇంట్లో? గొప్ప ఇల్లు అంటే సంఘము. చెప్పండి ఏంటది? సంఘము. నన్ను చూడండి, సంఘము. సంఘము దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ సంఘం అనే గొప్ప ఇంటిలో కొన్ని పాత్రలు ఉన్నాయంట. ఏం పాత్రలు అవి? కొన్నేమో ఘనమైన పాత్రలు, కొన్నేమో ఘనహీనమైన పాత్రలు. ఇందులో నిన్ను నీవు ఏ పాత్రగానైనా ఉండుటకు నీకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. అదే మాట మాట్లాడుతాను, తన్ను తాను పవిత్రపరచుకుని నీకు స్వేచ్ఛ ఉంది. అంటే నువ్వు దేవుని సంఘమైన గొప్ప ఇంటిలో ఘనమైన పాత్రగానైనా నువ్వు ఉండొచ్చు, ఘనహీనమైన పాత్రగానైనా నువ్వు ఉండొచ్చు. ఉదాహరణకి ఘనమైన పాత్ర అంటే రాగి చెంబు అనుకోండి. రాగి చెంబు. రాగి చెంబు బాత్రూంలో వాడతారా? తాగడానికి ఉపయోగిస్తారా? కొంచెం సౌండ్ తగ్గిస్తారా? తాగడానికి ఉపయోగిస్తారా? బాత్రూంలో ఉపయోగిస్తారా? నన్ను రాగి చెంబు తాగడానికి ఉపయోగిస్తాను అంటే ఘనమైన దానిగా ఎంచాడు. నువ్వు ప్లాస్టిక్ చెంబుగా ఉన్నావు. ఇప్పుడు ప్లాస్టిక్ చెంబుతో ఎవరికైనా గెస్ట్ కింద మంచినీళ్ళు తాగమనిస్తారా? కాళ్ళు కట్టుకోవడానికి బాత్రూమ్ దగ్గర ప్లాస్టిక్ చెంబనిస్తారా? ఏ చెంబనిస్తారు? నువ్వు ప్లాస్టిక్ చెంబుగా కనుకుంటే అతిథులు కాళ్ళు కట్టుకోవడానికి బాత్రూమ్ దగ్గర, వాష్రూమ్ దగ్గర నేను ఉపయోగిస్తాను. అదే నువ్వు చక్కటి రాగి చెంబుగాను, ఎత్తడి చెంబుగాను, బంగారపు చెంబుగాను, వెండి చెంబుగాను ఉంటే గెస్టులకు ఆతిథ్యం ఇచ్చే డైనింగ్ టేబుల్ దగ్గర నేను ఉపయోగిస్తాను. ఇప్పుడు చెప్పు, జీవంగల దేవుని క్రీస్తు ప్రభు సంఘములో నువ్వు ఏ పాత్ర కలిగి ఉన్నావు? యవన కాలమందు నరులు దేవుని కాడి మోయట నరునికి మేలు. ప్రభుని యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు రాగానే టక 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 యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాలు నిండిన తర్వాత వెళ్ళి బాప్టిజం తీసుకుని అట్నుంచి అట్టే దేవుని సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. ఎలా చేశాడో దేవుని సేవ చెప్పనా? యేసుక్రీస్తు వారి జీవితం 5 మినిట్స్లో వివరిస్తాను. యేసుక్రీస్తు వారు దేవుని సేవ ఎట్లా చేశాడో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త మనందరికీ తెలిసిన పదమేనైనా మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం అంటే 98వ పేజీ, క్రొత్త నిబంధన 98వ పేజీ 17వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఏంటమ్మా? ప్రభుని యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అది చివరి ప్రార్థన. ఆ తర్వాత ఆయన గచ్చమనే తోట నుండి మరి కలువరి సిలువకు తీసుకుని పోతారు ఆయన్ని సిలువ వేయడానికి. చివరి ప్రార్థన ఏమేం చేస్తున్నాడు తండ్రికి? చూడండి, తండ్రి, భూమి మీద నేను సశరీరుడిగా ఉన్నప్పుడు నేను ఏ పని అయితే చేయాలని మీరు ఉద్దేశించారో ఆ పని అంతటి నేను నెరవేర్చాను, సంపూర్ణంగా పూర్తి చేశాను. నా కొరకు నేను బ్రతకలేదు, నీ చిత్తం నెరవేర్చడానికి నేను జీవించాను. భూమి మీద నీ పని పూర్తి చేసి నేను మహిమపరిచాను, నీకు కృతజ్ఞతలు అన్నాడు ఆయన. నువ్వు చెప్పగలవా? నీ ఆయుష్కాలంలో నువ్వు ఆ పని పూర్తి చేయగలవా? నువ్వు చెప్పగలవా? చూడండి, ఆయన ఏం పని ముగించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏంటి ఆయన పని? ఆయన ఏం పని చేసి ముగించాడు? ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, క్షమించండి 10వ అధ్యాయము, పేజీ నెంబర్ 205, పేజీ నెంబర్ 205. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, పేజీ నెంబర్ 205, 10వ అధ్యాయం 5వ. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అంటే ఈ లోకంలోనికి రాకమునుపు ఆయన ఎవరు? అమ్మా, ఈ లోకంలో ప్రవేశించినప్పుడు సంగతి చెప్తున్నాడు హెబ్రీ గ్రంథం. లోకంలో ప్రవేశించక మునుపు ఆయన ఎవరు? దేవునితో దేవునిగా సమానుడుగా ఉన్నవాడు. యేసుక్రీస్తు వారు ఎవరు? ఏం చెప్పాడు ఆయన? ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 6వ వచనం పౌలేమన్నాడు? యేసుక్రీస్తు వారి లోకంలోనికి సశరీరుడుగా రాకమునుపు దేవునితో దేవునిగా సమానుడు. దేవునితో పాటు ఆయన కూడా నిత్యుడు, దైవత్వము లక్షణములు కలిగిన వాడు. ఎవరి కోసం ఈ లోకానికి వచ్చాడు? మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు జరిగిన సంగతి చెప్తున్నాడు పౌలు. చదువుదారండి 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నువ్వు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఇదిగో ఆయన నిశ్చితం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. చూసారా? యేసుక్రీస్తు వారట భూమి మీద ఉన్నప్పుడు ఎలా జీవించాలో, దేవుని కొరకు ఏం చేయాలో మొత్తం అంతా గ్రంథంలో రాసించాడట. అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు వారు ఎలా జీవించాలని ఎక్కడ రాశాడు? గ్రంథపు చుట్టలో. ఏ గ్రంథపు చుట్టలో నేను చెప్పనాది ఇప్పుడు? లోకాసు వార్త తీయండమ్మా. లోకాసు వార్త తొందరగా తీసిన వాళ్ళ పేజీ నెంబర్ చెప్పండి. లోకాసు వార్త 24వ అధ్యాయము, లోకాసు వార్త 24, పేజీ నెంబర్ 78 నాన్న, పేజీ నెంబరు 78. లోకాసు వార్త 24వ అధ్యాయము, లోకాసు వార్త 78వ పేజీ, క్రొత్త నిబంధన 24వ అధ్యాయం 44వ వచనం చూడండి. అంతటా ఆయన, అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవనియు నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారి గురించి ఎక్కడెక్కడ రాయబడిందట? మోషే ధర్మశాస్త్రంలోను
మోషే ధర్మశాస్త్రం అంటే ఎక్కడండి? ఆది కాండము నుండి, ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది. ఆది కాండంలో రాయబడింది ఆయన గురించి. మోషే గ్రంథమైనటువంటి పంచకాండాలలో నా గురించి రాయబడింది. ఆ ప్రకారం నేను జీవించాను, ఆ ప్రకారం నా పని పూర్తి చేశాను. ప్రవక్తల గ్రంథాలలో నా గురించి రాయబడింది, చిన్న ప్రవక్తలు కానీ పెద్ద ప్రవక్తలు కానీ. ఆ ప్రకారం నేను దేవుడి పని పూర్తి చేశాను. కీర్తనల గ్రంథంలో కూడా నా గురించి రాయబడింది. అంటే పాత నిబంధన 39 పుస్తకాలు, ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాలు నాకు వరకు ఏమేమి రాయబడిందో అవన్నీ 3.5 సంవత్సరాల్లో నా జీవితంలో నేను సంపూర్ణంగా నెరవేర్చి భూలోకమందు పరలోక తండ్రిని మహిమపరిచాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి నువ్వు నేర్చుకోవాలంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు నేర్చుకోవాలి? ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు చదివితేనే కానీ నీకు అర్థం కాదు. ఆ 39 పుస్తకాలలో ఆయన గురించి రాయబడిన ప్రకారం ఆయన జీవించి దేవుని పని ముగించి నెరవేర్చాడు. ఏంటి రెండో అంశం ఏంటి మంది? యవనస్తులు దేవుని కాడి మోయట నరునికి మేలు. ఇప్పుడు నువ్వేం కాడి మోస్తావు? ఏం కాడి మోస్తావు నువ్వు? యేసుక్రీస్తు వారి గురించే గ్రంథంలో రాయబడిందా? మరి నీ గురించి నా గురించి గ్రంథంలో రాయబడలేదా? రాయబడింది. నీ గురించి నా గురించి కూడా రాయబడింది. మనం ఎలా జీవించాలో కూడా రాయబడింది. చూద్దాం, ఆ రిఫరెన్స్ చూపిస్తాను రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము చూడండి, 18 నుండి నేను చదువుతున్నాను. పేజీ నెంబర్ 30. మత్తయి సువార్త 28వ అధ్యాయము, క్రొత్త నిబంధన, పేజీ నెంబర్ 30, 18వ వచనం చదువుతాను. 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, అనగా 12 మంది అపోస్తలుల యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము తండ్రి దేవుని యొద్ద ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గాయకనవలని వారికి బోధించుడి. ఏమంటున్నాడమ్మా? ఏమండి మా గురించి గ్రంథంలో రాయబడిందని చెప్పి ఈ వచనం చూపిస్తున్నారేంటి అని అంటున్నారా? చూడండి, ఎవరైతే యేసుక్రీస్తును గురించిన సువార్త విని, అపోస్తలుల మాట విని, బాప్తిస్మం తీసుకుని సంఘములకు వస్తారో వారందరూ కూడా ఈ క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు నా మాటలు గనక, నా ఆజ్ఞలు గనక వాటిని గైకొనవలెనని, వారే నాకు శిష్యులు అనబడుదురని వారికి చెప్పండి అని అన్నాడు. అంటే బాప్తిస్మం తీసుకుని క్రీస్తు ప్రభు యొక్క సంఘంలోకి వచ్చిన మనమందరము ఇప్పుడు ఈ 27 పుస్తకాలలో ఉన్నవన్నీ అనుసరించి గైకొని దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నాము. ఆయన కాడి అనే చిత్తము నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. మన రక్షకుడైన క్రీస్తు ప్రభు పాత నిబంధన 39 పుస్తకాల్లో రాయబడిన ప్రకారం జీవించాడు. మనము బాప్తిస్మం ద్వారా క్రీస్తు ప్రభులోకి వచ్చిన మనము 27 పుస్తకాల్లో క్రొత్త నిబంధన అనుసరించి నడుచుకొని దేవుని చిత్తం నెరవేర్చి భూమి మీద ఆయన మహిమపరచవలసిన వారమై ఉన్నాము. అర్థమవుతుందా? ఈ నా మాట చొప్పునే మీకు తీర్పు తీర్చబడి, ఈ 27 పుస్తకాల ప్రకారమే రేపు దేవుడు నీకు నాకు తీర్పు తీరుస్తాడు. ఈ 27 పుస్తకాలలో ఆయన మనకిచ్చిన ప్రతి ఆజ్ఞ కైకొనవలసి ఉన్నది. ఆయన మనల నుండి ఆశిస్తున్న ప్రతి పని చేయవలసి ఉన్నది. లేకపోతే ఆయన ముందు మనం నిలవచ్చాలము. ఒకటి, నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. అది నీ ప్రత్యేకత. ఎందుకంటే నువ్వు లోకంలో లేవు, క్రీస్తు ప్రభు సంఘంలోనికి వచ్చావు, దేవుని ఇంటిలోనికి వచ్చావు, గొప్ప ఇంటిలోనికి వచ్చావు. కాబట్టి యవనుడా నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఒకటి, నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. 2, ఆయన నీకు అప్పగించిన 27 పుస్తకాలలో ఉన్న ప్రతి ఆజ్ఞనే కట్టడి లేదా కట్టడలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధనని కాడి నువ్వు మొయ్యాలి. నేను చేపలేస్తాను బ్రదర్. అమ్మ నువ్వు చేపలయ్యి, పరిశుద్ధులకు వంట చెయ్యి, ఏదైనా చెయ్యి, కానీ నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన కాడి మొయ్యాలి. ఇది 2వ అంశం. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? దేవుడు నోవాహుని దర్శించినప్పుడు నోవాహు వృద్ధుడు. ఆయన క్రీస్తు ప్రభు యొక్క సంఘమునకు మాదిరిగా ఆయన ఒక ఓడను సిద్ధపరిచి జలప్రళయం నుండి తనను తన ఇంటి వారిని కాపాడుకున్నట్టుకు ఓడ సిద్ధపరిచాడు. ఏ వయసులో సిద్ధపరిచాడు తెలుసా? నోవాహు వృద్ధాప్యంలో. ఎన్ని సంవత్సరాలు సిద్ధపరిచాడని బైబిల్ పండితులు చెప్తారు తెలుసా? 120 సంవత్సరాలు వాడ కట్టాడు. ఒక ప్రక్క తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, ఒక ప్రక్క సువార్తను ప్రకటిస్తున్నాడు, ఒక ప్రక్క వాడ నిర్మాణం చేశాడు, తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. వృద్ధుడు వాడ కట్టగలిగాడు కదా. ఇప్పుడు జకరియా 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం దేవుడు చూడండి, జకరియా గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం, జకరియా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఎవరు తీస్తారు తొందరగా? జకరియా గ్రంథము 6వ అధ్యాయము, పేజీ నెంబర్ వచ్చి 779. పాత నిబంధన పేజీ నెంబరు 779. పేజీ నెంబరు, నాకు ఇంకా 3 నిమిషాల టైం ఉంది, తొందర రావాలి. పేజీ నెంబర్ 779, పాత నిబంధన, జకరియా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. తీశారమ్మా? 779 పేజీ నెంబర్ చెప్తాను, చాలా ఈజీగా తీయొచ్చు. 12వ వచనం చూడండి. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగురుచును, అతడు యెహోవాకు ఆలయమును కట్టును. ఎవరు దేవుని కొరకు ఆలయాన్ని కడతాడట? చిగురు అనే వ్యక్తి. ఎవరు ఆ చిగురు? యెషే మొద్దు నుండి వచ్చు చిగురు, ప్రభుని యేసుక్రీస్తు వారు. దేవునికి ఒక ఆలయాన్ని కట్టేది ఎవరట? ప్రభుని యేసుక్రీస్తు వారు. ఇది ప్రవచనం. నెరవేర్పు ఎక్కడ జరిగింది? మత్తయి సువార్త త్వరగా తీయండమ్మా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం, 17వ పేజీ అండి, క్రొత్త నిబంధన. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. జకరియా గ్రంథంలో ప్రవచనం ఏంటి? దేవుని కొరకు క్రీస్తు ఒక మందిరమును కడతాడు అని కదా. కొత్త నిబంధనలో పేతురుతో ప్రభు అంటున్నాడు, ఈ బండ మీద నేను, అనగా నేను అనే నా బండ మీద సంఘమును కడతాను అంటున్నాడు. అంటే ప్రియులారా, పాత నిబంధనలో లోకం మీదకి పాపం పెరిగిపోయినప్పుడు జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం నుండి విశ్వాసమును బట్టి సువార్తకు లోబడి వారిని రక్షించడానికి నోవాహు చేత దేవుడు వాడ కట్టించాడు. అతడు వృద్ధుడు.
అయితే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యవన కాలంలో లోకం మీదకి రాబోతున్న అగ్ని అనే ప్రళయం నుండి, ఉగ్రత నుండి ప్రజలను రక్షించడానికి సంఘమును కడుతున్నాడు. చెప్పండి, పాత నిబంధనలో జల ప్రళయం నుండి అవిధేయులను, పాపులను రక్షించడానికి దేవుడు నోవాహు చేత ఏం కట్టించాడు? వాడు కట్టించాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అవిధేయులను, పాపులను ఆ అగ్ని ప్రళయం నుండి, దేవుని ఉగ్రత నుండి రక్షించడానికి ఈ చివరి దినాలలో దేవుడు తన కుమారుడు ద్వారా ఏం కట్టిస్తున్నాడు? సంఘమును కడుతున్నాడు. ఆలయము అనగా 1 తిమోతి 3:15 ప్రకారం జీవము గల దేవుని సంఘం. ఓకేనా? యేసుప్రభు ఏం కడుతున్నాడు ఇప్పుడు? జీవము గల దేవుని సంఘం. మరి ఆ సంఘంలో నువ్వు ఆయనతో కలిసి పని చేయడానికి నువ్వు నడుము బిగించుకోగలవా? యవన కాలమందు నరులు దేవుని కాడిమోయట వారికి మేలు. యేసుప్రభు వారి యవన కాలంలో పాపులను రక్షించడానికి దేవుడు చెప్పినట్లుగా సంఘమును కడుతున్నాడు. ఆల్రెడీ కట్టాడు. స్థానిక సంఘాలు కట్టబడుతున్నాయి. ఈ స్థానిక సంఘంలో యవనస్త్రాలుగా నీ సమర్పణ ఏంటి? వచ్చి వెళ్ళిపోతున్నావా? నీకు ఒక విషయం తెలుసా? నేను యేసుప్రభుని నమ్మి ఇప్పుడు 27 నుండి 28 సంవత్సరాలు అయింది. నేను ఇంటిలో పడుకున్నది తక్కువ, సంఘంలో పడుకున్నది ఎక్కువ. నా ఇల్లు అది, మందిరం ఇది. నాకు పెండ్లై చాలా తక్కువ టైంలోనే నాకు 3 పిల్లలు, చిన్న పిల్లలు. 2002లో పెళ్ళైంది, 2003లో ఒక అమ్మాయి, 2005లో 2 పిల్లలు, 3 పిల్లలు. వాళ్ళ ఆ ఇల్లు అక్కడే ఉన్నాయి. 3 సంవత్సరాలు నా భార్య పిల్లలు తిరిగిపోవాలా, మందిరంలోనే ఉన్నా, సంఘంలో. అంటే మీరు అలా ఉండమని కాదు, తన కుటుంబాన్ని బాగా ఏలుకోవాలి, అది ఓకే. కానీ ప్రభు పనికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. చెప్పడానికి, మిమ్మల్ని ఉత్తేజపరచడానికి, మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి, మిమ్మల్ని రేపడానికి మాట నేను చెప్తున్నాను. ఓకేనా ప్రియులారా? ఒకటి, మన అలంకారం ఏంటి? యవనస్తులారా నీ విశేషం ఏమిటి, నీ ప్రత్యేకత ఏమిటి అనే దాంట్లో 3 చూసాం. 1 పరిశుద్ధత, చెప్పండి. 1 పరిశుద్ధత, 2 దేవుని కాడిమోయట, 3 మాదిరి. 1 పరిశుద్ధత. పరిశుద్ధత గురించి మనం ఏం చూసాం? యవన కాలంలో అడుగుపెట్టిన వారందరినీ పాపం విషయంలో బాధ్యులుగా దేవుడు ఎంచుతున్నాడు. కాబట్టి నీవు పరిశుద్ధతను అలంకారంగా ఉంచుకోవాలి. ఇది మొదటిది. రెండవది, నువ్వు దేవుని కాడిమోయట నీకు అలంకారంగా ఉండాలి. అది నీ విశేషం. అందరూ ఇల్లు కట్టుకుంటారు, వారు చదువుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, కుటుంబాలు కట్టు. నువ్వేం కట్టాలి? నీ ఇల్లు కట్టుకుంటూ నీ కుటుంబాన్ని కట్టు. క్రీస్తు ప్రభు కడుతున్న సంఘమును కట్టే పనిలో నేను నీవే ప్రోత్సహించుకోవాలి, నేను నీవే సమర్పించుకోవాలి, నీవే దేవునికి అంకిత భావంతో నీ మిగిలిన శాశ్వత జీవితంతో పనిచేయాలి. ఇది నీకు అలంకారంగా ఉండాలి. ఒకటి చెప్పాలి నువ్వు, అరే బాబు నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను, నేను నా కుటుంబాన్ని కట్టుకుంటున్నాను, నేను నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాను. అట్ ద సేమ్ టైం నేను నా క్రీస్తు ప్రభు ద్వారా పాపులు, అవిధేయులు నశించిపోకుండా సంఘమనే నిర్మాణ పనిలో కొనసాగుతున్నాను. నేను జీవగల దేవుని సంఘాన్ని కట్టే పనిలో నేను యవనస్తుడిగా సమర్పించుకున్నానని చెప్పగలగడం నీ విశేషం. అది గొప్ప యోగ్యత, నీ అర్హత. మూడో విషయం ఏంటంటే ప్రియులారా, మాదిరి కలిగిన జీవితం. ఎవరు నీ జీవితంలో నువ్వు మాదిరిగా ఉన్నావు? అసలు నేను ఎవరైనా మా ఇంట్లో మా పెద్ద అబ్బాయి చాలా భక్తిపరుడండి అన్నారా నీ గురించి? ఎవరైనా సంఘంలో పలానా యవనస్తుడండి చాలా మాదిరిగా ఉంటాడండి, అబ్బో చాలా గొప్ప విషయం అండి, నీ గురించి ఎవరైనా చెప్తున్నారా? మీ వీధిలో ఎవరైనా చెప్తున్నారు? నీ కాలేజీలో ఎవరైనా చెప్తున్నారా నీ గురించి? నీ నుండి ఎవరైనా ఒక మంచి విషయం నేర్చుకున్నారా? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి గురించి ఒక మంచి రిఫరెన్స్ ఇస్తాను చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం. 3:1 అయింది. 1:40 కల్లా ముగించిన 7 నిమిషాలు ఉంది. ఓకే, లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము చూడండి, 19వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ఎంఐ ప్రాంతానికి వెళుతున్న వారు ఏమంటున్నారో చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 19, పేజీ నెంబర్ 78. ఆయన అవి ఎవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. యేసుక్రీస్తు వారితో ఆ ఎంఐ ప్రాంతానికి వెళ్తున్న ఆ ఇద్దరు చెప్తున్నారు, ఏం జరిగిందయ్యా, మీరు ఏం చెప్పుకుంటున్నారు అంటే, యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డారు, సమాధి చేయబడ్డారు. ఓకేనా? ఇప్పుడు ఆ సిలువ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొన్ని దినాల్లో ఎంఐ ప్రాంతానికి వెళ్తున్న ఇద్దరితో యేసుప్రభు వారు నడుస్తూ అడుగుతున్నారు, ఏంటి మీరు ఇద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారని అడుగుతున్నారు. వాళ్ళకి యేసుప్రభు అన్న సంగతి తెలియదు. వాళ్ళిద్దరికి అంటున్నారు, నీకు తెలియదా ఇది? యెరూషలేములో ఉన్న వారందరికీ తెలుసు యేసుప్రభుకి ఏం జరిగిందో. ఆయన ఎవరు చెప్పనా అని చెప్తున్నారు చూడండి. ఆయన గురించి ఆయనకే చెప్తున్నారు. ఏమని? 19వ వచనం 2వ లైన్, నజరేయుడైన యేసును గురించిన సంగతులు ఏమేమి చెప్పుకుంటున్నాం. ఆయన అనగా యేసు ప్రభు దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలలోను వాక్యములోను శక్తి గలవాడు. యేసు ప్రభు వారి గురించి ప్రజలు ఏమని సాక్ష్యం ఇస్తారు నాన్న? అమ్మా ఏమని ఇస్తున్నారు సాక్ష్యం? నీకు తెలియదా యేసు ప్రభు గురించి? ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట వాక్యం విషయంలో కానీ, వాక్యము చెప్పిన క్రియలు చేయడం విషయంలో కానీ అందరికీ మాదిరిగా జీవించాడు అని చెప్తున్నాడు. అబ్బా, అసలు యేసు ప్రభు గురించి యేసు ప్రభుతోనే చెప్తుంటానికి ఎలా ఉంటుందండి? ప్రౌడ్గా ఉంటుందా లేదా? ఇప్పుడు ఈ సంఘం అంతా కూడిక అయిపోయిన తర్వాత ఈ మన రవిప్రకాష్ గారు కానీ, మీ సంఘ లీడర్స్ కానీ మిమ్మల్ని పిలిచి, ఏమండి ఈ అబ్బాయి మా అందరికీ మాదిరండి, మంచి ప్రార్థన పడండి, సత్క్రియలు చేస్తాడండి, ఓ చాలా పవర్ఫుల్ అండి అని నీ గురించి చెప్పారు. నీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ప్రౌడ్గా ఉంటుందా లేదా? అదవండి ఈ జోలికి పోకూడదండి, ఈ పేరు ఎత్తకూడదని అని అన్నారు అనుకో. ఉందా అసలు నీ జీవితంలో? ఇదేనా నీ భక్తి? నా జీవనం నుండి తొలగిపోతే అంతకుముందు నువ్వు కష్టపడినవన్నీ వ్యర్థం అంటున్నాడు. నిబంధనలో నిలిచిన గొప్ప విషయం. నేను కూడా చాలామందిని చూశాను. ఒకరోజు భక్తిగా ఉంటారు, ఒకరోజు భక్తిహీనంగా జీవిస్తారు. పాట పాడమన్నప్పుడు పాటలో ఉన్న భావాన్ని తెలుసుకోండి అంటారు, ఆ తర్వాత ఆ పాటకు తగినట్టుగానే బతకడు. అలా ఉండకూడదు ప్రియులారా. యేసుక్రీస్తు వారి మాదిరి జీవితం. ఒక వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. సంసోను గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 13వ న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం. ఎవరు తీశారు? పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథము 15, పేజ్ నెంబర్ 212, పేజ్ నెంబరు 213 తీయండి. పేజ్ నెంబర్ 213, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకుందాం. క్షమించండి, 11 చదువుదాం.
15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. అందుకు యోధా జనులలో 3,000 మంది యూదులు యాతాములోని బండ ఎద్దుకు పోయి సంసోనును చూచి, ఫిలిస్తీన్లు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేం చేసేదని చెప్పగా. చూడండి, ఫిలిస్తీన్లకు న్యాయాధిపతి ఎవరండి? ఈ 15వ అధ్యాయంలో ఫిలిస్తీన్లకు క్షమించండి, ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతి ఎవరు? 15వ అధ్యాయంలో సంసోన్ కదా. కానీ యూదులు సంసోన్ దగ్గరికి వచ్చేయమంటున్నారు, ఫిలిస్తీన్లు మనకు ఏలికలు కదా, నువ్వు ఫిలిస్తీన్లు పంట పొలాలు ఎందుకు పాడు చేసావు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ సంఘంలో లీడర్ ఎవరండి? ఈ సంఘంలో సువార్థికుడు పనిచేస్తున్నారు పెద్దగా దైవజనులుగా, ఎవరు? రవికిషోర్ గారు. నువ్వు రవికిషోర్ గారిని న్యాయాధిపతిగా కాకుండా ఎవరినో పిలిచి, రవికిషోర్ నీకు తెలియదా ఆయన న్యాయాధిపతి అంటే ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది కదా. ఇక్కడ యూదులకి న్యాయాధిపతి ఎవరంటే సంసోన్. కానీ యూదులు ఎవరిని న్యాయాధిపతులు అంటున్నారు? ఫిలిస్తీన్లు అంటున్నారు. ఎందుకు అంత మాట అన్నారు? న్యాయాధిపతి సంసోన్ అయితే, ఏలిక సంసోన్ అయితే, ఫిలిస్తీన్లు న్యాయాధిపతులుగా ఏలికలుగా వారు మాట్లాడడానికి అర్థమేంటో చెప్పనా? సంసోన్ జీవితంలో న్యాయాధిపతిగా ఉండదగిన మాదిరి కలిగిన జీవితమే లేదు. మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళి చదవండి. 13, 14, 15, 16 4 అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో సంసోను కొరకు రాయబడ్డాయి. సంసోను న్యాయాధిపతి ఇశ్రాయేలీయులకు. న్యాయాధిపతి అనగా విమోచించేవాడు, శత్రువుల నుండి విమోచించేవాడు, న్యాయము తీర్చేవాడు, కాపరి, తీర్పరి, ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి. కానీ ఈ 20 సంవత్సరాల్లో న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు ఉన్నాడు సంసోను. కానీ ఒక్కరోజు కూడా న్యాయాధిపతి అని గుర్తించేటట్టుగా ఒక మాదిరికరమైన జీవితమే సంసోను జీవితంలో లేదు. శత్రువులు న్యాయాధిపతులుగా అనుకుంటున్నారు, ఏలికలు అనుకుంటున్నారు, కానీ సంసోను గుర్తించడం లేదు. ఎందుకో తెలుసా? సంసోను జీవితంలో ప్రార్థనా జీవితమే లేదు. ఎన్నిసార్లు ప్రార్థించాడు తెలుసా న్యాయాధిపతిగా? 2 సార్లు. అది కూడా తన కోసమే ప్రార్థన చేశాడు తప్ప తన ప్రజల కొరకు ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. ఒక ప్రార్థనా జీవితం లేదు, వాక్యమునకు విధేయత లేదు, ఒక దుర్భరమైన జీవితం జీవించిన వాడే సంసోను. సహోదరి, నీవు క్రీస్తునందు సువార్థికుడిగా పిలువబడ్డావు కదా. బాప్తిసం తీసుకున్న వారందరూ ఏమని చెప్పాడు యేసు ప్రభు? పరలోకమందు నువ్వు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించి నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, వారు నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. నువ్వు శిష్యుడివి, నువ్వు ఆయన వెంబడించవలసిన వాడివి. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతుల్లో విడిపించడానికి న్యాయాధిపతిగా సంసోను నియమింపబడ్డాడు. క్రొత్త నిబంధనలో పాపము అను అపవాది, ఆ పాపమును చేయుటకు ప్రేరేపిస్తున్న అపవాది చేతి నుండి లేదా పాపము నుండి అనేక ప్రజలను సత్యస్వార్తను బోధించి నీతి మార్గం నడిపించవలసిన క్రైస్తవ స్వార్థికుడా, నువ్వు ఎవరికి మాదిరిగా ఉన్నావు? నిన్ను చూసి ఎవరైనా ప్రార్థన నేర్చుకుంటున్నారా? నిన్ను చూసి ఎవరైనా వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? నిన్ను చూసి ఎవరైనా పరిచర్యకు ప్రోత్సహింపబడుతున్నారా? నిన్ను చూసి దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో ఎవరైనా నేను రోల్ మోడల్గా పెట్టుకున్నారా? నువ్వు ఏమి సమర్పించుకున్నావని నీ జీవితంలో నువ్వు ఎవరికి మాదిరివి? ఎవరికి మాదిరివి? కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ చూపించడంలో, విశ్వాసం చూపించడంలో, పరిచర్య చేయడంలో, దేవుడికి పని చేయడంలో, బోధ చేయడంలో, అన్ని విషయాల్లో చివరికి తన ప్రాణము పెట్టుడి విషయంలో, సహోదరుని ప్రేమించడం, క్షమించడం, అన్ని విషయాల్లో దైవ లక్షణాలు కలిగి అందరికీ మాదిరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. నువ్వు ఉండగలగాలి. తిమోతి మంచి మాదిరిగా ఉన్నాడు ఎఫ్ఎస్సి పట్టణంలో. నువ్వు నీ స్థానిక సంఘంలో మాదిరిగా ఉండగలవా? నేను నువ్వు పరీక్షించుకో. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు నేను మీకు 3 విషయాలు తెలియపరిచాను. ఏంటి? యవనస్తులారా, మీ విశేషము ఏమిటి? మీ ఆధిక్యత ఏమిటి? మీ గొప్పతనం ఏమిటి? నా ప్రియుని విశేషం చాలా గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు వారితో పోల్చుకుంటే ప్రతి యవనస్తుడు యేసుక్రీస్తు వారి వల్ల పరిమళాలు వెదజాలని ఈరోజు నేను మీకు చక్కని విషయాన్ని తెలియపరిచాను కదా పిల్లరా. యవనస్తులుగా మనం ఎన్ని విషయాల్లో మనం ఒక గొప్ప విశేషాన్ని కలిగి ఉండాలి? 1, పరిశుద్ధత. ఏ వయసు నుండి పాపం విషయంలో బాధ్యులుగా ఎంచుతున్నాడు? యవన కాలం నుండి. అందుకని మనం బాల్యం నుండి యవన కాలంలోకి వచ్చినప్పటి నుండి మరణం వరకు మనం దేని కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి. ఎప్పుడు పాపి అవుతావు? యవనంలోకి వచ్చినంటే పాపి అయిపోతావా? యవనంలో అడుగు పెట్టిన తర్వాత దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు పాపిగా ఎంచబడతావు. ఓకేనండి? యవన కాలంలోకి వచ్చినప్పుడు పాపి కాదు, నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపి అవుతావు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి? దేవుని కాడి మోయటానికి మేలు. యేసు ప్రభు ఏం చేశాడు? పాపులను రక్షించడానికి సంఘం కడుతున్నాడు. ఆల్రెడీ కట్టాడు. స్థానిక సంఘాలు కట్టబడుతున్నాయి, విశ్వవ్యాప్తంగా ఉన్న సంఘం కట్టబడుతుంది. ఆ సంఘంలో నువ్వు పనివాడిగా ఉండాలి. ఆ సంఘ నిర్మాణంలో నువ్వు దేవుని పని చేయాలి. మూడవది ఏంటి? నువ్వు మాదిరిగా ఉండాలి. యేసు ప్రభు అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు రక్షకుడిగా న్యాయాధిపతిగా ఉన్న సంసోను జీవితంలో ఏం లేదు? ప్రార్థనా జీవితమే లేదు. ఆయన ఏలికగానే న్యాయాధిపతిగానే వారు గుర్తించలేదు. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నా కూడా. నువ్వు కూడా ఏళ్ల తరబడి క్రైస్తవులో నీ స్థానిక సంఘంలో విశ్వాసంగా కొనసాగుతున్నప్పటికీ నువ్వు ఏ విషయంలోనూ మాదిరిగా లేకపోతే నీ జీవితమో వ్యర్థమే. కాబట్టి మనం మాదిరిగా ఉందామా ప్రియులారా? ఈ 3 విషయాలు మనం నేర్చుకున్న ఆ ప్రకారం